శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం చరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మహరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజు ధర్మరాజు జోదమునందు తనని తాను ఓడిపోయాడు. తనని తాను ఓడి శకునిగాడి యొక్క ప్రేరణ చేత నిషా ఎక్కినటువంటి శకునిగాడి యొక్క జూదములో ధర్మజుడు ఓడిపోయిన తర్వాత తన భార్యని పందెంలో పెట్టమని చెప్పాడు. అలా అన్న తర్వాత నాలిక ఖర్చుకున్నాడు. ఆస్తి మీద ఎవరికైనా హక్కు ఉన్నప్పుడే వాడు సంతకం పెడితే చెల్లుతుంది. వాడికి హక్కు లేనప్పుడు వాడు సంతకం పెట్టినా దానివల్ల చెల్లుబాటు ఏమైనా జరుగుతుందా? తనని తాను ఓడిపోయిన ధర్మరాజుకి ఇక ఎవరిని పందెం పెట్టే హక్కు లేదు. కానీ గడుగ్గాయితనంగా అడిగినటువంటి శకునిగాడికి యజమాని ఏది చెప్తే అది ఓడినవాడు సేవకుడు చెయ్యాలి కాబట్టి ఆ పద్ధతిలో ఇక పెట్టక తప్పలేదు ధర్మరాజు. చూడండి, విధి చాలా బలీయమైనది కదా. సభలో ఉన్న వాళ్ళందరూ చీచి అన్నారు శకునిగాడిని చూసి. దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు కూడా ఆనందించాటండి. వీడు చాలా ప్రమాదకారి. వీడేది చెప్తే దుర్యోధనుడి గాడికి అది వేదం అండి. విసన్న చెప్పింది వేదం అండి. వీడు ఎలా చెప్తే అలా నడుస్తాడు దుర్యోధనుడు. అది కూడా వస్తుంది మనకి ముందర. దాన వీర సూర కర్ణ, ఈ కర్ణుడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు. సినిమా వాళ్ళు చూపించే బూటకాలు ఇవన్నీ. చూడండి, అసలైన వ్యాస భారతంలో కర్ణుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు యందు ఎంతటి పాపం చేశాడో మనకు తెలుస్తుంది. ఇలా జరుగుతూ ఉంటే సభలో విదురుడు లేచాడండి. ధర్మపత్నిని పణంగా పెట్టాడు. పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ధర్మరాజు. సభలో అందరూ చీచీలు కొడుతుంటే విదురుడు లేచి మాట్లాడుతున్నాడు. ఎందుకని దుర్యోధనుడు గాడు అన్నాడండి సభలో,
ఏహి క్షప్త ద్రౌపదీ మానయస్వ ప్రియాం భార్యాం సమ్మతాం పాండవానాం సమ్మర్జతాం వేష్మ పరైతు శీఘ్రం తత్రాస్తు దాసీ విరపుణ్యశీల. విదురా, పాండవుల యొక్క మనస్సుకు నచ్చినటువంటి ఈ ద్రౌపదిని వెళ్ళి ఇక్కడికి లాక్కురా అన్నాడు. ఎవరికి చెప్పాడు? ధర్మాత్ముడిగా అన్నాడు ఈ మాట. ఛీ దుర్మార్గుడా అన్నాడు విదురుడు. ఎవడు? ఈయన మంత్రి, ఆయన రాజు. ధర్మం చెప్పాల్సి వచ్చినప్పుడు వాడు ప్రభు అయినా డోంట్ కేర్, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. అదే చేస్తున్నాడు ఇక్కడ విదురుడు. దుర్విభాషం భాషితం త్వాదృశేన నమంద సంబుధ్యసి పాశబద్ధః ప్రపాతే త్వం లంభమానో నవేత్సి వ్యాఘ్రాన్ మృగః కోపయసేతి వేలాను. మూర్ఖుడా అన్నాడు. నీ వంటి వాడు ఇటువంటి మాటలు నీ వంటి వాడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలన్నాడు. చూడండి, కాలపాశానికి చిక్కి ఎదురు వెళ్ళలేక ప్రవర్తిస్తున్నావు, లోయలోకి జారి వేళ్లాడుతున్నావు, కానీ అది నీకు తెలియట్లేదన్నాడు. జింక పులులని రెచ్చగొడితే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు చేసే పనంతా అన్నాడు. ఆసీ విషాస్తే శిరసి పూర్ణకోప మహావిషాః మా కోపిష్టాః సుమందాత్మాన్ మాఘమస్తం యమక్షయం. బుద్ధిహీనుడా, తల మీద విషసర్పాలని ఎక్కించుకోవాలని చూస్తున్నావు నువ్వు. తెలియట్లేదు నీకు. కోపంతో నిండిన వాడికి మరీ కోపాన్ని తెప్పించొద్దని చెప్పాడు. ఎందుకని? సాధారణమైనటువంటి మనిషిలా కనిపిస్తున్నాడు అక్కడ కూర్చుని ధర్మరాజు. ఒక కవంటాడు, వట్టి బిభీషికల్ సలుపు వైఖరికాదిది, వట్టి బిభీషికల్ సల్పు వైఖరికాదిది భీష్ముదొట్టి మిమ్మెట్టులనేని బట్టి వదియించుట నిక్కువ అట్టి సూచనల్ పట్టుగా మార్దుములందు కనపడుచున్నవి వేనవేలు. ఈ చెడ్డ తలంబు మాని దయసేయుము ధర్మజునొత్త కొబ్బగున్. తిరుపతి వారంటారు కర్ణ సందేశంలో ఈ మాట. ఏదో జోదంలో వచ్చి కూర్చున్నాడు కదా అని లోకువ చేసి ఏదో తెలివి తక్కువ వాడు అనుకుంటున్నావేమో ధర్మరాజు. మిమ్మల్ని అందరినీ కూడా కడతేర్చడానికి వాళ్ళు సమర్థులు పాండవులు. తక్కువ అంచనా వేయద్దన్నాడు. అందుకనే ఒక కవంటాడు, లెమ్ము ధనుంజయ. అలా ఇక ఆవేశం అనేటటువంటిది మీకు రావాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఉరికొల్పారండి వీళ్ళు. లెమ్ము ధనుంజయ విధి బలీయము న్యాయము గెల్చు నిల్చు సత్యము నశించు స్వార్థము సదా యుగధర్మమిదే గదోయి కన్గొమ్మిక సత్యకాలమున నూర్వురు బిడ్డల తండ్రికైనా పిండంబిడు దిక్కు కల్గదు అఖట గ్రహచారము తప్పి వచ్చినన్. సమయం వస్తే వాడికి 100 కొడుకులున్నా వాడికి పిండం పెట్టడానికి కూడా ఒక్కడు మిగలడన్నారు. ఆ సమయం వచ్చింది, లేవండి ఇంకంటున్నాడు స్వామి. అలాంటి వీరులుటండి వీళ్ళు. నహి దాసిత్వమాపన్న కృష్ణ భవితుమర్హసి అనిశేనాహి రాజర్షై పణే స్వస్థేతి మే మతి. కావాలని పెట్టలేదు ధర్మరాజు జోదంలో తన భార్యని. నువ్వు పెట్టమన్నావు కాబట్టి అతడు పెట్టాడు. బలవంతం చేసేటటువంటి పని ఎప్పుడూ కూడా చల్లదన్నాడు. న్యాయం చెప్పాడు. ఏమయ్యా,
సముచ్చరంచతి వాదశ్చ వక్రాత్. నోటి నుంచి వాగ్బాణములు ఎలా మాట్లాడాలంటే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ తగలకూడనటువంటి ఆ వాగ్బాణములు తగిలినటువంటి మనిషికి నిద్ర పట్టదు, దుఃఖానికి లోనవుతాడు. ఇతరులకు మర్మఛేదకాలైనటువంటి మాటలని పండితులు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ప్రయోగించరయ్యా. ఎందుకని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక మేక ఒక బాణాన్ని మింగిందిట. ఆ బాణాన్ని మింగినటువంటి మేక గొంతులోకి వెళ్ళి అది గుచ్చుకుంది. ఆ బాధతో అది వెళ్ళి తన తలని ఒక రాయి కేసి కొట్టుకుంది. అది దాని గొంతును తీల్చుకుని బయటకు వచ్చింది ఆ యొక్క బాణం. లోపలికి దిగబడింది కదా అని చెప్పి దానిని ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి కొండను గుడికుంటే అది గొంతునే చీల్చినట్టు. ఏమయ్యా, పాండుపుత్రులతో వైరం పెట్టుకోవడం కూడా అలాంటిదే. దాన్ని కొని తెచ్చుకోవద్దన్నాడు. నరకద్వారం తెరిచి ఉందని నీకు తెలియట్లేదు ఓ దుర్యోధన. దుశ్శాసనుడితో పాటు కౌరవులలో చాలామంది ఈ జూత క్రీడలో దుర్యోధనుణ్ణే అనుసరిస్తున్నారు. వీరందరూ కూడా మట్టి కొట్టుకుపోతారు, అందరూ వరుసగా. చెప్పాడు, సొరకాయలు నీటిలో మునగవచ్చు, రాళ్ళు నీటి మీద తేలవచ్చు, కానీ మూర్ఖుడైన ఈ సుయోధన రాజు హితకరాలైనటువంటి నా మాటలు మాత్రం ఎప్పుడూ వినడన్నారు. అవైనా జరుగుతాయి కానీ ఇది జరగదండి. అంతో నూనం భవితాం కురూణాం. ఎంత మంచి చెప్పినా వీడు వినేలా లేడన్నా. అక్కడే ప్రాతిగామిగాడు ఉన్నాడు. రే ప్రాతిగామి, లే, ఈ విదురుడు మన పక్షాన్ని ఎప్పుడూ నిలబడడు. నువ్వు వెళ్ళి ద్రౌపదితో చెప్పు, ఇక్కడికి తీసుకురా. ప్రాతిగామిన్ ద్రౌపదీ మానయస్వ నతే భయం విద్యతే పాండవేభ్యః క్షత్త హ్యయం విభగ్యదేవ నచాస్మకం వృద్ధి కామ సదైవ. ద్రౌపదిని తీసుకురా. పాండవుల్ని చూసి భయపడపక్కర్లేదు, వాళ్ళు ఓడిపోయారు మన చేతిలో. వీడు పాండవుల్ని చూసి భయపడుతున్నాడండి ప్రాతిగామి. విదురుడు పిరికివాడు, అలాగే మాట్లాడతాడు ప్రతిదానికి. ఆయన మాటలు లెక్క చేయొద్దన్నాడు. మన వృద్ధిని ఎప్పుడూ కోరుకోడు. ఏవముక్త్వా ప్రాతికామీ ససూతః ప్రాయాశ్చీఘ్రం రాజవచో నిశమ్య ప్రవిశ్య చస్యేవ హి సింహగోష్ఠం సమాసదన్మన్ దన్మహిషీం పాండవానాం. బిక్కుమంటూనే వెళ్ళాడు ఈ ప్రాతిగా. ఎక్కడికి? ద్రౌపది ఉన్నటువంటి అంతఃపురం దగ్గర. వ్యాసుడు పోలుస్తాడు ఇక్కడ, ప్రవిశ్యచ స్వేనహి సింహగోష్టం అన్నాడు. కుక్క సింహపు గుహలోకి వెళ్ళినట్టు ఉందిట ఇది చూస్తూ ఉండి. చూడండి, వాడు చూసిన దాన్ని బట్టి వాడికి అర్థమైన స్థాయిలో మాట్లాడుతున్నాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఒక విషయం ఒకలా అర్థం అవ్వకపోవచ్చు. ఒకడికి ఒకలా అర్థమైతే ఇంకొకటి ఇంకోలా, వాడి స్థాయిని బట్టి అర్థమవుతుంది. ధర్మం తెలిసిన వాడికి అది ఒకలా కనిపిస్తుంది, మామూలు సాధారణమైన వాడికి ఇంకోలా కనిపిస్తుంది. వాడు చూసింది వాడికి అర్థమైంది ఇక్కడ చెప్తున్నాడు ద్రౌపదితో. యుధిష్ఠిరో ద్యూతమదేన మత్తః దుర్యోధనో ద్రౌపదీ త్వానుజైషీత్ సాత్వం ప్రపద్యస్వ ధృతరాష్ట్రస్య వేష్మ నయామి త్వాం కర్మణే యాజ్ఞసేని. ఎంత చక్కటి శ్లోకాలు రాస్తారో వ్యాసుల వారు చెప్పడానికి. గులాబ్ జామున్ లాంటి శ్లోకాలండి ఇవన్నీ. ఎందుకంటే ఒక్క తెలుగు పద్యాలే కాదు, తెలుగు పద్యం అంత గొప్పగా రావాలి అంటే మూలంలో ఆ శ్లోకం అలా రాయగలిగిన వాళ్ళు ఉండాలిగా. అలా రాసిన మహానుభావుడు వ్యాసుడంటే. ఆయనే చెప్పాడు,
హరివంశం రాస్తూ హరివంశంలో 1,25,000 శ్లోకాలు పైచిలుకున్నటువంటి ఈ మహాభారతం నేను రాశాను అంటే మహాభారత కృత వ్యాస నారాయణ యుతే కోహం అడిగాడు. ఆయనే అడిగాడు ఓ ప్రశ్న. 1,25,000 పై శ్లోకాలు కలిగినటువంటి ఇంత బృహత్ గ్రంథాన్ని రాయగలిగిన వాడు నారాయణుడు కాక ఇంకేమవుతాడు అని. అందుకునే వ్యాసో నారాయణో హరి అని. అందువల్ల అంతటి గొప్పదైనటువంటి గ్రంథాన్ని మనకి అందించాడండి ఇలాంటి తేటదైనటువంటి శ్లోకములతో మనకి. అంటున్నాడు, ద్రౌపది, యుధిష్ఠిరుడు నిన్ను ద్యోతంలో ఓడాడు, ద్యోత ఉన్మాదానికి లోనయ్యాడు, దుర్యోధనుడు నిన్ను గెలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ధృతరాష్ట్రుడి యొక్క భవనానికి రావాలి, నిన్ను దాసీ పనికి అక్కడ తీసుకుని వెళ్తానన్నాడండి. ఇలా అనగానే ద్రౌపది అంటోంది చూడండి, కథం త్వేవం వదసి ప్రాతికామిన్ కోహి దివ్యేద్ భార్యయా రాజపుత్రః మూఢో రాజాద్యుతమధేన మత్తః హ్యభూన్నాన్యత్ కైతవమస్య కించితు. ఏం మాట్లాడుతున్నావురా ప్రాతిగామి? ఏ రాజకుమారుడు తన భార్యని పందెంలో పెట్టి ఓడతాడురా? చెప్పు నువ్వని. అంటే కనీసంలో కనీసం విచక్షణ ఉన్నా లేకపోయినా ఏ రాజకుమారుడైనా తన భార్యని బంధంలో పెడతాడా? అలాంటిది ఇంత ధర్మం తెలిసినటువంటి ధర్మరాజు మాత్రం ఎందుకు పెడతాడనేటటువంటి నమ్మకంతో ఆ మాట అన్నది. ఇదండి భర్త యందు భార్యకు ఉండవలసినటువంటి సౌశీల్యం. చూడండి, ఎవడు పెడతాడయ్యా అలాగా? పిచ్చివాడై పెడతాడు ఎవడైనా పెడితే. అలాగా పందెం పెట్టడానికి ఆ రాజుకి ఇంకేమీ దొరకలేదా అని అడిగితే వీడంటాడు ప్రాతిగామి, వాడికి తోచిందే వాడు చూసిందే చెప్పాడు కదండి. వాడు అంటాడు, అమ్మా ఇంకేమీ దొరకకే నిన్ను పెట్టాడమ్మా అంటూ చెప్తున్నాడు. ఏది పెట్టడానికి లేని సమయంలో న్యస్తా పూర్వం భ్రాతరస్తేన రాజ్ఞ స్వయంచాత్మా త్వమధో రాజపుత్రి. అజాతశత్రువైనటువంటి యుధిష్ఠిరుడు జూదవాడి ఏమీ లేనటువంటి సమయంలో యుధిష్ఠిరుడు ముందు తమ్ముళ్ళను ఓడాడు, ఆ తర్వాత తనని తాను ఓడాడు, ఆ తర్వాత నిన్నోడాడు అన్న. ఆవిడికి దొరికిందండి పాయింట్. ఏమిరా ఏమన్నావు? గచ్చత్వం కితవం గత్వా సభాయం పృచ్ఛన్ మాతజా. గచ్చత్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛ సుతజ కిం ను పూర్వం పరాజైషీ ఆత్మానం అధవానుమాం. వెళ్ళు, రాజసభకి వెళ్ళి నేను అడిగినట్లుగా ఇలా సభలో అడుగు ధర్మరాజుని. ఏమని అడుగుతావు ధర్మరాజుని? ముందు నన్ను ఓడావా లేదా నిన్ను ఓడిన తర్వాత నన్ను ఓడావా? ఏమిటో చెప్పు. నన్ను మున్నోడెనో ఒక గవంటాడు, నన్ను మున్నోడెనో తానేయోటుబడెనో నన్నాడకేయొడ్డెనో తన బంధం అది తెల్పరొక్కరైనన్ ధర్మంబే మీకొక ప్రాణిని హింసించుట చూడ మీకు తగునా. నింద్యుడు నీకిద్ద కూడని కార్యం బని తెల్పరైరిగ ప్రచండ క్షోభ మీనందినన్. నన్ను మున్నోడేనా? ముందు నన్నోడాడా లేదా తాను ఓటుబడేనా? ముందు తనని తాను ఓడిపోయాడా? ఈ క్లారిఫికేషన్ ఏదో ఒక్కసారి వెళ్ళి తెలుసుకురారా. ధర్మాత్ములకి ధర్మ నిరతులకి ఎప్పుడూ కూడా ధర్మ సూక్ష్మం అనేటటువంటిది అవగతం అవుతుంది.
అది ద్రౌపది సకల విద్యాస్వరూపిణి అని నన్ను చెప్పాడుగా ధర్మరాజు. ఆవిడికి అన్ని శాస్త్రాలు ధర్మాలు తెలుసు. అందువల్ల ఆవిడ చక్కగా నిలదీసింది. ఈ ప్రశ్న సభలో అందరూ వింటూ ఉంటే ధర్మరాజుని ఈ మాట అడిగి రా అన్న. ముందు నిన్ను నువ్వు ఓడిపోయావు అంటే తన భర్త తనని పెట్టడని తెలుసు తనకి. కానీ వీడు చూసింది వచ్చి చెప్పాడు. అందులో ఆవిడికి ధర్మ సూక్ష్మం దొరికింది. ఆ ధర్మ సూక్ష్మాన్ని క్లారిటీ తెచ్చుకుందామని వీడిని పంపించి ఏతజ్ఞాత్వా సమగచ్చ తతో మాం నయసూతజ. ఇది తెలుసుకుని రా నాయన. వీడు సభ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుల సమక్షం అందరిలో కూడా యుధిష్ఠిరుడితో అంటున్నాడు ధర్మరాజుతో, యుధిష్ఠిరం నరేంద్రాణం మధ్యే స్థితమిదం వచః కస్యేసోనః పరాజయిషి ఇతి త్వామాహ ద్రౌపదీ కిం ను పూర్వం పరాజయిషి ఆత్మానమధవాపి మాం. అయ్యా ద్రౌపది నిన్ను ఈ విధంగా అడిగి రమ్మన్నారు. ఏ వస్తువులపై ఆధిపత్యం కలిగి నువ్వు నన్ను ఓడిపోయావు? ముందు నన్ను ఓడావా లేదా నువ్వు ఓడిపోయావా అని ద్రౌపది అడిగిందండి. దీనికి సమాధానం చెప్పండి అన్న ప్రాతిగా. యుధిష్ఠిరస్తు నిశ్చేతాః గత సత్వ ఇవాభవతు నతం సూతం ప్రత్యువాచ వచనం సాధ్వా సాధువా. నిశ్చేష్టుడై ఏమీ మాట్లాడకుండా సభలో వాడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయాటండి ధర్మరాజు. ఏమీ చెప్పలేదు సమాధానం. దుర్యోధనుడు అన్నాడు వెంటనే సభలో, ధర్మరాజు మాట్లాడకపోయేటప్పటికీ వాడికి లోకు అయ్యింది దుర్యోధనుడి గాడి. వాడన్నాడు లేచి, ఇహైవాగత్య పాంచాలి ప్రశ్నమేనం ప్రభాషతాం. ఆ ప్రశ్న ఏదో పాంచాలిని ఇక్కడికే వచ్చి అడగమని. అందరూ ఉన్నారుగా, ఆవిడ్ని అడిగితే ఆవిడికే సమాధానం చెప్తాడు. ఇహ ఇవ సర్వే శృణ్వంతు తస్యాశ్చైస్తస్య యత్సదః. ఈ ప్రశ్నకి యుధిష్ఠిరుడి సమాధానం మనందరికీ తెలుస్తుంది ఇక్కడికి ఆవిడ వచ్చి అడిగితే. చూడండి, రాధికామి మళ్ళీ వెళ్ళాడు. ఆవిడికి చెప్పాడు, అమ్మా ఈ సభ్యులు నిన్ను సభలోకి పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాలం ఏర్పడింది అని నేను భావిస్తున్నాను. నిన్ను సభలోకి పిలిపించి పతరమైన ఆ సుయోధనుడు తన ఐశ్వర్యాన్ని రక్షించుకోలేడు. మా నువ్వు రావాల్సిందన్నాడు. ఆవిడన్నది, ఏవం నూనం వ్యదధాతు సంవిధాత. విధి నన్ను ఈ విధంగా నడిపిస్తోందయ్యా. పెద్దవారికైనా చిన్నవారికైనా సుఖదుఖాలనేవి తప్పవు జీవితంలో. ధర్మం ఒక్కటే లోకంలో అన్నింటికన్నా చాలా గొప్పది. ధర్మం చాలా సూక్ష్మమైనటువంటిది. మనం దానిని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుందంది ద్రౌపది. చూడండి, సోయం ధర్మో మాత్యగాత్ కౌరవాన్వై సభ్యాన్ గత్వా పృచ్ఛ ధర్మ్యం వచో మే. ఆ సభలో ధర్మం తెలిసిన పెద్ద పురుషులు చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళు మళ్ళీ సభలోకి. ఈసారి యుధిష్ఠిరుణ్ణి కాదు అడగాల్సింది, సభలో ఉన్న పెద్ద మనుషులందరినీ అడుగు. ద్రౌపది నిజంగా ఓడబడిందా, అన్యాయంగా ఓడబడిందా, ధర్మంగా ఓడబడిందా? వాళ్ళు ఏం చెప్తారో సమాధానం తెలుసుకుని రా. వెళ్ళాడండి మళ్ళీ సభ నుంచి ప్రాతిగా. దుర్యోధనుడు మొండు పట్టు పెట్టాడు. ఏమీ మాట్లాడలేదు సభలో. ఈ మాట చెప్తే ప్రాతిగా పెద్దలందరూ తలదిచ్చు కూర్చున్నారు. యుధిష్ఠిరస్తు తశ్రుత్వా దుర్యోధన చికీర్షితం ద్రౌపద్యాః సమ్మతం దూతం ప్రాహిణోద్భరదర్షభ. ఇలా జరుగుతూ సభలో అడిగితే ఎవరూ మాట్లాడకుండా ఉంటే ఈలోపు ధర్మరాజు గారు వాడికి బాగా దగ్గరైనటువంటి ఒక దూతని దగ్గరికి పిలిచాడు. వాడిని గిల్లాడు ఈయన చెవులో. ఏమని చెప్తున్నాడు చూడండి.
పాంచాలి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా ధర్మరాజు చెప్పాడని నువ్వు చెప్పు అని చెప్తున్నారు. ఏకవస్త్రా తధోని విరోధమాన రజస్వల సభామాగమ్య పాంచాలి స్వసురస్య అగ్రతో భవ. నువ్వు ఏకవస్త్రవి, రజస్వలవి. ద్రౌపది అయినా సరే ఏడుస్తూ సభలోకి వచ్చి ప్రభు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఎదురుగుండా వచ్చి నిలబడు. ఇలా ధర్మరాజు చెప్పాడని నువ్వు వెళ్ళి ద్రౌపదికి చెప్పమన్నాడు. ఎందుకు ఇలా చెప్పించడం ధర్మరాజు దూతను పంపించి? ఈలోపు దుర్యోధనుడుగాడు అంటున్నాడు, ఒరే నువ్వు వెళ్ళి లాక్కురారా ద్రౌపదిని అంటు. వాడు వణికిపోయాడండి, ప్రాతిగాడు. ఇటువైపు ఇలా తిరిగి చూస్తే భీముడి మీసాలు ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి పైకి. వణికిపోయాడు భీముడిని చూసి. పవర్లో లేడురా, ఇప్పుడు మాది పవరు, వాడిని నేను చెయ్యలేడు, వెళ్ళు అంటున్నాడు. అయినా కదలలే అంటే ప్రభువు చెప్పినా కదలలేకపోతున్నాడంటే వీడి పరువు పోయినట్లేగా అందరు ఎదురుకుండా. సూతస్తస్యవసానుగామి భీతశ్చ కోపః ద్రుపదాత్మజాయాః విహాయమానం పునరేవ సభ్యాను ఉవాచ కృష్ణాం కిమహం బ్రవీమి. ఈ సూతుడు ఈ పాండవులను చూసి భయపడుతున్నాడు. వీడేం చేస్తున్నట్ట, పాండవుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం చెప్పమంటారు ద్రౌపదితో అని పెద్దల్ని పాండవుల్ని అందరినీ అడుగుతున్నట్ట. వీడు వెళ్ళమంటున్నా సరే దుర్యోధనుడుగా. దుశ్శాసనుడు గారిని లేపాటండి దుర్యోధనుడు. ఒరే నువ్వు లే అన్నాడు. వీడు బాగా భయపడిపోతున్నాడు భీముడిని చూసి. నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. పరాధీనురాలైనటువంటి దీనులైనటువంటి పాండవులు నిన్నేమీ చేయలేరని తమ్ముడికి చెప్పి పంపిస్తున్నాడు. ఇలా పంపిస్తాడని ధర్మరాజుకు తెలిసే ఈ దూతని పంపాడు. ధర్మరాజు ఎంతటి దూరం ఆలోచిస్తాడో తెలుసా అండి? ఇక్కడ మనకి తెలుస్తుంది చూడండి. అదత్వమాగతం దృష్ట్వా రాజపుత్రీం సభాసద సభ్యాః సర్వే వినిందేరన్ మనోభి ధృతరాష్ట్రజం. నువ్వు అలా వచ్చి కనుక నిలబడ్డావంటే, ఇక్కడ నిలబడి ఏడ్చావంటే, రజస్వల కింద ఉండి సభలో ఉన్న పెద్దలు ప్రజలు అందరూ కూడా ధృతరాష్ట్రుడిని తిట్టుకుంటారు. మన వైపు సింపతి పెరుగుతుంది, అది ఉద్దేశం ధర్మరాజు. తిట్టుకుంటారంటే అర్థం ఏంటి? సింపతి వెలగొస్తుందనేగా. ఎప్పుడో 13 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి దానికి ఇప్పుడే బీజం వేసుకుని కూర్చున్నాడు. సింపతి, ప్రజల సింపతిని తన వైపు లాక్కోవడానికి. ఆ సింపతి పడితే చాలండి, అది అలా ఉంటుంది ప్రజల యొక్క హృదయంలో, ఎప్పుడూ చెరగదు. ఆ సింపతి సంపాదించుకోవడానికి ముందుగా దూతని పంపించాడు. అంతేకాదు మరొక విధానంగా కూడా ఆలోచించాడు. భర్త అనుమతి లేకుండా కనుక వెళ్ళి ఈ దుశ్శాసనుగాడు ద్రౌపదిని కనుక పట్టుకుంటే అక్కడే కాలి భస్మం అవుతాడు. ఈవిడ యొక్క పాతివ్రత్య ధర్మం అంత గొప్పది. ఆయన అనుమతి అయినది కాబట్టే నువ్వు రా సభకని చెప్పాడు కాబట్టే వీడు వెళ్ళి ముట్టుకోగలిగాడు ఆ ద్రౌపది. అందుకనే ఈవిడ్ని మహాశక్తిగా తయారు చేసి ద్రౌపదితో సహా ప్రయాణం అని తీసుకొచ్చాడండి, విధిని అనుసరించి ధర్మరాజు. పాండవాశ్చ మహాత్మానః దీనః దుఃఖ సమన్వితాః. మిగిలిన పాండవులు నలుగురు కూడా దీనులై దుఃఖితులై ఈ విషయాలేమీ గమనించట్లేదు. ఈలోపు ఈ దుశ్శాసనుడు గాడు బయలుదేరాడు. రాజకుమారి అయినటువంటి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రౌపదితో అంటున్నాడు, ఏ హేహి పాంచాలి జితాసి కృష్ణే దుర్యోధనం పశ్య విముక్త లజ్జ కురూన్ భజస్వ యత పత్ర నేత్రే
ధర్మేణ లబ్ధాసి సభాం పరైః. ఓ పాంచాలి, రా, జోదల్లో మేము నిన్ను గెలుచుకున్నాం. సిగ్గు విడిచి దుర్యోధనుణ్ణి వచ్చి చూడమన్నాడు. కౌరవులందరినీ సేవించమన్నాడు. ధర్మబుద్ధితో మేమందరం నిన్ను గెలుచుకున్నామన్నాడు. సభలోకి రా అన్నాడు. వీడిని చూడగానే వణికిపోయిందండి ద్రౌపది. ఆర్తురాలై తనని ఎవరైనా కాపాడేవాళ్ళు ఉంటారేమో అనుకుని గాంధారి యొక్క గృహంలోకి పరిగెత్తింది. తతస్సముస్తాయ సుదర్శనాః సా వివర్ణమామృజ్య ముఖం కరేణ. ముఖం వెలవెలబోయింది అమ్మవారి. ఆర్తా ప్రధుద్రావయత స్త్రియాస్తాః. ఒక స్త్రీకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? స్త్రీలలోనే దొరుకుతుందనే నమ్మకంతో ఆ అంతఃపుర స్త్రీలందరూ ఉన్నటువంటి భవనంలోకి పరిగెత్తింది. వీడు వెనకాల పరిగెత్తాడు. చూడండి, ఒక్క స్త్రీ కూడా ఆవిడ్ని ఏమీ కూడా కాపాడలేదుట, ఎవ్వరూ పట్టించుకోలేదుట. ఆ పరిస్థితుల్లో తతో జనేవాభి ససార దోషాత్. గాంధారి కూడా మాట్లాడలేదుట. ఏమిటి గాంధారికి కుంతికి మధ్య ఉన్నటువంటి తేడా? ఈ మధ్యలో ఈ ధర్మ సూక్ష్మం కూడా తెలుసుకోవాలి మనం. గాంధారికి కుంతికి మధ్య ఉన్న తేడా ఏమిటండి? కుంతి సహనశీలి, ధర్మాత్మురాలు, ప్రాజ్ఞురాలు, సౌమ్య బుద్ధి కలిగినటువంటిది, సౌజన్యం కలిగినటువంటిది, ఉత్తమ గుణం, వైషమ్యం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. మాద్రి కొడుకుల్ని కూడా తన కొడుకుల్లా పెంచుకుంది. చిన్నతనం ఓర్పు కలిగినటువంటిది, కష్టాలని కూడా ఓర్చుకోగలిగినటువంటిది. ఇంతటి లక్షణాలు కుంతిలో ఉన్నాయి. మరి గాంధారి ఈవిడ పాతివ్రత్య ధర్మురాలే, మంచిదే. ధర్మం నందు భర్తని సేవించడం నందు పాతివ్రత్యం ఉన్నది. కానీ దుష్టుడైనటువంటి కొడుకులని దారిలోకి పెట్టుకోలేకపోయింది. వాళ్ళని గారాబం చేసింది, వాళ్ళని ఏమీ అనలేకపోయింది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ స్వామిని శపించిందండి గాంధారి. నా కొడుకులందరి చావుకి నువ్వే కారణమయ్యావు, నీ కులం కూడా అలాగే నశిస్తుందన్న. ఒక నవ్వు నవ్వారు కృష్ణస్వామి. నేను ఎలాగో వాళ్ళందరినీ తీసుకుపోదామని అనుకుంటున్నాను, నాకు నువ్వు శ్రమ తగ్గించావన్నాడు. ఎందుకుడా? అనవసరంగా నా మీద కోపం పొందుతున్నావు తప్ప నీ వల్ల దానికి నీకే ప్రయోజనం లేదు. కొడుకుల్ని వెనకేసుకొచ్చావు ప్రతి విషయానికి కూడా, వాళ్ళని చక్కదిద్దలేకపోయావు. ఇప్పుడు నన్ను శపించి నీకు లాభం ఏముందమ్మా గాంధారి? అప్పుడు కొడుకుల్ని దగ్గర చేసి వాళ్ళని మందలించి సక్రమమైన బుద్ధి మార్గంలో పెంచి పోషించి ఉంటే నీకు ఈ దురవస్థ రాకపోయేది కదా. ఇది చెప్పారు. అందువల్ల బిడ్డల్ని పెంచడంలో కూడా ధర్మంగా పెంచాలండి. కుంతి పెంచినట్టు. తప్పు చేస్తే తప్పుని తప్పుగా నిలబెట్టి శిక్ష వెయ్యాలి, కొడుకు అయినా సరే తల్లి. అది నేర్పకపోతే కొడుకులు ఎలా తయారవుతారన్నది ధృతరాష్ట్రుడి ద్వారా, గాంధారి ద్వారా కౌరవుల యొక్క పరిస్థితి ఎలా అయిందో చూశారుగా. గారాబం చేసి 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 వాళ్ళు ఏం చెప్పినా కాదనలేక వాళ్ళని రాక్షసుల కింద తయారు చేశారు. ధర్మం తప్పుతున్నప్పుడు పిల్లల్ని చక్కదిద్దవలసిన మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇది చూపించారు ఇక్కడ. పురాణం మనకు అన్నీ నేర్పుతుందండి. పురాణం అనేటటువంటిది పెరుగు లాంటిది. దాన్ని చక్కగా చిలికి వెన్న తీసి కాచి చేస్తే నెయ్యి అవుతుంది. అందులో ఎటువంటి ఫ్యాట్ కూడా ఉండదు, ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది. పెరుగు కింద తాగారనుకోండి, లివర్ చెడిపోతుంది. కాబట్టి శాస్త్ర పాండిత్యము, విజ్ఞానం అనేటటువంటి దాని ద్వారా, విచక్షణ అనేటటువంటి దాని ద్వారా, గురువుల యొక్క ఉపదేశం అనే దాని ద్వారా కవ్వంగా చేసుకుని గురువుల యొక్క ఆజ్ఞని
శాస్త్రపాండిత్యాన్ని తాడు చేసుకుని కవ్వాన్ని తాడుని పెట్టి చిలికితే ఈ పురాణాన్ని చక్కగా నెయ్యి కింద మారుతుంది. అందులో ఉన్న మాధుర్యం మనకి బయటకు వస్తుంది. పురాణం కథ కిందే చదివారనుకోండి, దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి గాంధారి కూడా మాట్లాడలేదు. దాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి భయపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క పాంచాలి ఆ ద్రౌపది యొక్క జుట్టుని ఇలా చేత్తో పట్టుకున్నట్టే ఈ దుశ్శాసనుడు. ఎందుకని? స్త్రీల దగ్గర కూడా ఈవిడికి రక్షణ దొరకలేదని ఈవిడికి లోకువ. ఆవిడ పట్టుకున్నాడు వచ్చి. ఏ రాజసూయావ బృదే జలేన మహాక్రతౌ మంత్రపూతేన సిక్తాః తే పాండవానాం పరిభూయ వీర్యం బలాత్ ప్రమృష్ట ధృతరాష్ట్రజేన. రాజసూయ అవబృత స్నానం చేత తడవబడినటువంటి కేశములు కలిగినటువంటి సుందరమైన కేశములు కలిగిన ద్రౌపది యొక్క కురుల్ని ఈ దుశ్శాసనుడు బలాత్కారంగా పట్టుకున్నాడు. గట్టిగా వచ్చి లాగుతున్నాడు ఆ జుట్టుని పట్టుకుని. ఆ వనజాననన్ కురుకులాపసదుండు గడంగి రాజసూయ అభబృదంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములందెమల్చి పావహుడీడ్చి తెచ్చే సభకందరు సంభ్రమం మంది చూచుచుండగన్. అవబృత స్నాత అయినటువంటి ఆ ద్రౌపది యొక్క కురుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ధర్మజుడి ఆజ్ఞ లేకపోతే భస్మమై ఉండేవాడు ఈ పాటి. చెప్తోంది ఆవిడ. దీర్ఘకేశములు కలిగినటువంటి 5 భర్తలున్నా రక్షించడానికి వీలు లేకుండా పోయింది. అనాథని లాక్కుని వస్తున్నట్టు లాగుతున్నాడు సభ వైపుకు లాక్కుంటూ ఈ యొక్క ద్రౌపది. పెనుగాలికి అరటి మోద ఎలా పడిపోతుందో అలా భూమి మీద పాడేశాటండి జుట్టుపట్టు. లాగుతున్నాడు జుట్టు పట్టుకుని, మళ్ళీ ఈడుస్తున్నాడు. ఆవిడ చాలా నెమ్మదిగా చెప్పిందండి. పాపం పరువు స్త్రీకి సిగ్గు కదండి. సాకృష్యమాణ నమితాంగ యష్టి శనైరువాచాద రజస్వలాస్మి ఏకంజవాసో మమ మంద బుద్ధే సభాం సేతుం నార్హసి మామనార్య. నేను రజస్వలను రాంది కింద పడేస్తే. ఏకవస్త్ర, ఒకే బట్ట కట్టుకుంటుంది 3 రోజులు కూడా. బొట్టు పెట్టుకోదు, స్నానం చెయ్యదు, తల దువ్వదు. ఎన్నో ఉన్నాయి దీనికి ఆచారాలు. అవన్నీ వదిలేద్దాం, ఇప్పుడు మనకు సంబంధం లేదు. అయితే రజస్వల దీక్ష యందు ఉంది ఆవిడ. 3 రోజుల దీక్షది. లాగబడుతున్న ద్రౌపది శరీరాన్ని వణికిపోతోంది శరీరం ఆవిడిది. మెల్లగా లాగమని చెప్పింది. రజస్వలని, ఏకవస్త్రని. ఒరే బుద్ధిహీనుడా, దుర్మార్గుడా, నన్ను సభలోకి తీసుకువెళ్ళకూడదురా ఇప్పుడు. నేను ఎవరికి కనిపించకూడదు ఈ సమయంలో. తతో బ్రవీత్తాం ప్రసభం నిగృహ్య కేశేషు కృష్ణేషు దదాస కృష్ణాం కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని. వీడిలా జుట్టు పట్టుకుని మరీ గట్టిగా లాగుతూ ఉంటే ఏదో అనసాగాడు. ఈలోపు రక్షణ కోసం పరమాత్మ అయినటువంటి జిష్ణువు, పాపహర్తకుడు, నరరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మని పిలుస్తూ ఆక్రోశించింది ఈ ద్రౌపది. వీడంటున్నాడు, రజస్వలావా భవయాజ్ఞసేని ఏకాంబరా
నావ్యధవా వివస్త్ర ద్యూతే జితా చాసి కృతాసి దాసి దానేషు వాసశ్చ యథోపదోషం. ఓ యాజ్ఞసేని ద్రౌపది, నువ్వు రజస్వలవి కావచ్చు, ఏక వస్త్రవి కావచ్చు, వివస్త్రమైనా కావచ్చు, జూదంలో నిన్ను మేము గెలుచుకున్నాం, మాకు నువ్వు దాసీవయ్యావు కాబట్టి మా ఇష్ట ప్రకారంగా నువ్వు మమ్మల్ని అందరినీ కూడా దాసుల మధ్యలోకి వచ్చి నిలబడి సేవించాలన్నాడు. చూడండి, ప్రకీర్ణ కేసి పతితార్ద్రవస్త్ర దుశ్శాసనేన వ్యవదూయమాన హ్రీమత్యమర్షేణ చ దహ్యమాన శనైరిధం వాక్యమువాచ కృష్ణ. చెదిరిపోయిన కురులతో, జారిన వస్త్రంతో, సిగ్గుతో, అవమానంతో, అసహనంతో మండిపోతోంది ద్రౌపది. దుశ్శాసనుడు ఈడ్చుతున్నాడు ముందరికి. మెల్లగా లాగరా నాయనా, వస్త్రం ఊడిపోతోంది అంటున్నది. చూడండి, ఇమే సభాయాముపనీత శస్త్రాః క్రియావంతః సర్వ ఏవేంద్రకల్పాః గురుస్థాన గురువశ్చైవ సర్వే తేషామగ్రేనోత్సహే స్థాతుమేవం. సభలోకి లాగబడింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ ధర్మవేత్తలు, శాస్త్రవేత్తలు, ధర్మం తెలిసిన వారు, విద్యావంతులు, పండితులు, దీర్ఘదర్శులు అందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరికేసి చూసింది, సిగ్గుపడిపోయింది. గురువులు ఉన్నారట, పెద్దలు ఉన్నారట, తండ్రులు ఉన్నారట, అందరినీ చూసి సిగ్గుపడింది. ఇలా నేను నిలవలేకపోతున్నానంది. ఇలా నిలబడడం తగని పని అన్నది. నృశంస కర్మన్ త్వమనార్య వృత్త మామా వివస్త్రాం కురుమా వికర్షి. నన్ను లాగద్దు, వివస్త్రను చెయ్యొద్దు. ఇంద్రుడితో పాటు దేవతలందరూ మీకు సహాయంగా వచ్చినా నమర్షయే యుస్తమ రాజపుత్ర సేంద్రాశ్చ దేవా యదితే సహాయ. పాండవుల మించి మీకు సహాయం అనేటటువంటిది, పాండవులతో మీకు వాళ్ళు మిమ్మల్ని సహించరు, దేవతల మించి దగ్గర నుంచి మీకు సహాయం కూడా లభించదని చెప్పి, మా భర్తలు అంతటి వీరులు అని చెప్పి. వీడన్నాడు, అసలు నీ భర్త చేసింది ధర్మమేనా? ఎవడైనా భార్యని ఎవడైనా పందెంలో పెడతాడా? నీ భర్త చేసింది ఏం ధర్మం అని అడిగాడు ఈ యొక్క దుశ్శాసనుడు గాడు. ఆవిడంటోంది చూడండి, ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్య వాతాపి భర్తృ పరమాణు మాత్ర మిచ్చామి దోషం న గుణాన్ విసృధ్య. మహాత్ముడైన వాడు ధర్మరాజు. ధర్మజుడంటే ధర్మానికి కట్టుబడేటటువంటి వాడు. నా భర్త అన్నది ధర్మం చాలా సూక్ష్మమైనది, నిపుణులు మాత్రమే దాన్ని చాలా చక్కగా గ్రహించగలరు. నా భర్తలలో నేను గుణాలని కాదని దోషాలని ఎలా చూస్తానని అడిగి. ఇదండి ధర్మం అంటే. ఏ భర్తనైతే ఒక స్త్రీ అంతలా గౌరవిస్తుందో అలాంటి స్త్రీ ఎప్పుడూ కూడా ఆ ధర్మం అనేటటువంటిది ఆ స్త్రీని కాపాడుతుందండి. అది పాతివ్రత్య ధర్మం యొక్క లక్షణం. భర్త నగలు చేయించాడు, వడ్డానం చేయించాడు, ఆభరణాలు చేయించాడని పొగడత కాదు ఇది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు, తనని అమ్మాడని తెలిసినప్పుడు కూడా తన వైపు తన భర్త లాంటి తప్పు చెయ్యడనేటటువంటి నమ్మకంతో నిలబడింది. అంతటి సభలో ఒంటి మీద గుడ్డ జారిపోతున్నా సరే ఆ స్త్రీ. ద్రౌపది వల్ల మన భారత ఆర్ష సంస్కృతి వైభవ విభవాలు ఎంతగానో ప్రకాశించాయి. 5గురిని భర్తల్ని పెళ్లి చేసుకుంటుందా? నీకేం తెలుసు మహాభారతం గురించి? సరిగ్గా చదివి తెలుసుకో, లేదా పెద్దల దగ్గర తెలుసుకో. ఆవిడ ఎంత ధర్మాత్మురాలో, దైవం ఎంతవరకు మనిషిని ఎలా ముందరకి నడిపిస్తుందో
మనకి మహాభారతం అవగతం చేస్తుంది. నా భర్త గుణాలని కాదని నేను మా భర్త వైపు వేలు పెట్టి ఎలా చూపించగలనని అడిగింది సభ అందరు ఎదురుకుండా దుశ్శాసనుడు గారు. నా భర్త ధర్మాత్ముడు అని. కాబట్టి డబ్బున్నప్పుడే భర్త మీద ప్రేమ, కష్టాల్లో భర్త ఉన్నప్పుడు ప్రేమ లేకపోవడం అంటే ఇది ఇచ్చిపుచ్చుకోవడం, కాంట్రాక్ట్ బిజినెస్ కాదు. పాతివ్రత్య ధర్మం అంటే భర్త కోసం అలా నిలబడాలి స్త్రీ అని చూపించింది ఇక్కడ ద్రౌపది. అనుపమ దైవయోగహతుడయ్యో నన్నయ్య గారు అంటారు ఈ మాట. అనుపమ దైవయోగహతుడయ్యో అవశ్యము ధర్మ సంపదన్నరురకాక ధర్మజుడు ధన్యుడు ధర్మ పదంబు తప్పద్రొక్కునే. ధర్మాత్ముడు ప్రాణాలైనా పోగొట్టుకోగలడు కానీ ధర్మాన్ని మాత్రం తప్పడని చెప్పుకుంది తన భర్త గురించి. కురువృద్ధులారా వృషకోపనుడీతడు. ఈ దుశ్శాసనుడు చాలా కీడు చేస్తున్నాడు. నన్ను నేల దుర్జనుడిట ఈడ్చి తెచ్చన విచారపరుండై దుర్మదంబునన్. వీడు దురాత్ముడై నన్ను ఇక్కడికి ఈడ్చుకుని వచ్చాడు. మీరు చెప్పండి, సభలో ఉన్నారు పెద్దలందరూ కూడా, ఇది ఎంతవరకు న్యాయం? నేను నిజంగా ఓడిపోయానా? ధర్మరాజుగా హక్కు ఉన్నదా? ఎవ్వడూ వీడిని నిందించట్లేదు ఈ సభలో. నీ అభిప్రాయంతోనే, ఈ కౌరవుల యొక్క అభిప్రాయంతోనే మీరందరూ ఉన్నారని అర్థమవుతోంది అన్నది. ద్రోణస్య భీష్మస్య చ నాస్తి సత్వం క్షత్తుస్తథైవ హస్య మహాత్మనోపి రాజ్ఞస్తదా హి మమ ధర్మముగ్రం న లక్షయంతే కురు వృద్ధ ముఖ్యాః. ద్రోణ భీష్మ విదురుల్లో మహానుభావుడైనటువంటి ఈ ధృతరాష్ట్ర మహారాజులో కూడా శక్తి ఉడిగిపోయింది అనుకుంటా. ఈరోజు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు అన్నది పేరు పెట్టి చెప్పిందండి అందరినీ కూడా. తదా బ్రువంతి కరుణాం సుమధ్యమా. ఈ విధంగా దీనంగా మాట్లాడుతూ సభలో అందరితో ఆవిడ తన భర్తల కేసు ఒక్కసారి కనుగుడ్లని ఇలా కొసల వైపుకి తిప్పి కోపంగా చూసిందిట భర్తల కేసి. చూడండి, ఎంత గొప్ప పురుషుడైనా సరే తన ఇల్లాలి యొక్క కోపాన్ని చూసినప్పుడు వాడు కరిగిపోతాడు. ఆ చూపులు చూస్తూ ఉంటే అలాగా ద్రౌపది పాండవులకి కొరడా పెట్టి కొట్టిన గుర్రం పరిస్థితి అయిపోయింది. అంకుశం పెట్టి పొడిచిన ఏనుగు పరిస్థితి ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అయ్యో, హృతేన రాజ్యేన తథా ధనేన రత్నైశ్చ ముఖ్యేర్న తథా బభూవ యథాత్ర పాకోప సమీరితేన కృష్ణాకటాక్షేణ బభూవ దుఃఖం. సిగ్గు, కోపం ఈ రెండూ కలబోసినటువంటి ద్రౌపది యొక్క చూపుల వల్ల పాండవులు నిలబడలేకపోయారు, కాలిపోయారు ఆ చూపుల్లో పడి. రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు కానీ, ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు కానీ, సకల భోగాలు సంపదలు పోగొట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళని వాళ్ళు ఓడిపోయినప్పుడు కానీ కలగనటువంటి బాధ తన భార్యని పోగొట్టుకున్నప్పుడు, ఆ భార్య ధర్మం కోసం మాట్లాడి అందరినీ నిలదీసి తన వైపు కోపంగా చూసినప్పుడు ఆ పాండవులు ఆ వేదనని భరించలేకపోయారు. చూడండి, ధర్మస్వరూపం, ధర్మం చాలా పవర్ఫుల్ అండి. అది కాలుతుంది, ఫైర్. ద్రౌపది అంటే మామూలు విషయం కాదు. చూడండి, ఇంతమంది సభలో భీష్ముల వారు మాట్లాడుతున్నారు. మరి భీష్మ, ద్రోణ వీళ్ళ పేర్లు ఎత్తిందిగా, మరి పేర్లు ఎత్తినప్పుడు సమాధానం చెప్పుకోవాలిగా. భీష్ముల వారు అంటున్నారు, అడిగింది ఏమని కొంచెం విచారించండి మీరందరూ. సమచిత్త వృత్తులకు బుద్ధిమంతులకు ఇప్పుడు ద్రౌపది ప్రశ్న విచారము చేయవలయు.
అవిచారమున ప్రవర్తిల్లుట అది నరక హేతువగును. విచారించి ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తేల్చవలసిన వాళ్ళు మీరే పెద్దలందరూ కూడా. అలా చెప్పకపోతే మీకు నరకం వస్తుంది. ఇప్పుడు భీష్ముల వారు మాట్లాడుతున్నారు. నధర్మ సాక్షాత్ సుభగే వివేక్తుం శక్నోమి తే ప్రశ్నమిమం యదావత్. ధర్మం చాలా సూక్ష్మమైనదమ్మా. నీ ప్రశ్న స్పష్టంగా నేను విచారించలేకపోతున్నాను. ఎందుకని తనది కాని దానిని పందెంగా ఎవ్వడూ కూడా పందెంలో పెట్టలేడు. కానీ స్త్రీ ఎప్పుడూ కూడా భర్తనే అనుసరించాలిగా. భర్త ఏది చెప్తే అది చెయ్యాలిగా. మరి మీ భర్త నిన్ను ఓడిపోయాడుగా సభలో. ఇవన్నీ ఆలోచించకుండా నేనేమి సమాధానం చెప్పలేనంత. చజేత సర్వాం పృథివీం సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మ మధో న జహ్యాత్. ఈ భూమిని అంతటినీ కూడా వదులుకుంటాడు కావాలంటే ధర్మరాజు, అది నాకు తెలుసు. కానీ ధర్మాన్ని మాత్రం వదలడు. ఇది నేను చెప్పగలను సభలో. అయితే ధర్మరాజే నేను ఓడిపోయాను అని అంగీకరించాడు. కాబట్టి ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేనంటున్నాడు. జ్యూతే అద్వితీయ శకునుర్నరేషు కుంతీస్తుతస్తేన నివృష్టకామ. ఈ శకునిగాడు ఉన్నాడే, వీడు మాయాజూదరి, చాలా టమార విద్యలన్నీ తెలిసినటువంటి వాడు. ఈ శకునిగాడు యుధిష్ఠిరుణ్ణి రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టించాడు. శకుని యొక్క మోసాన్ని ధర్మరాజు గ్రహించలేకపోయాడు. అందువల్ల నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. కావాలని తప్పించుకుంటున్నాడండి ముసలాయన. చూడండి, తప్పించుకోవాలని తప్పించుకుంటున్నాడు. ఇక్కడ ద్రౌపది అన్నది జూదంలో నిపుణులు, అనార్యులు, దుష్టాత్ములు, వంచకులు, ద్యోతప్రియులైన వారు అందరూ కూడా వస్తారు. వచ్చి కావాలని నా భర్తని అక్కడికి పిలిపించి ద్యూతప్రియైర్నాతి కృత ప్రయత్న కస్మాదయం నామ నిసృష్టకామ. ఈ జూదం మీద అంతటి అవగాహన లేనటువంటి నా భర్తని కూర్చోబెట్టి బలవంతంగా ఆడించి జూదం మా సంపదల్ని మమ్మల్ని మీరు గెలుచుకున్నారు. అసలు నా భర్తకి జూదం ఆడాలన్నటువంటి కోరికని మీరు ఎందుకు కల్పించారని అడిగి, అపవిత్రమైన మనస్సులు, వంచకులు అందరూ ఒక చోట చేరారు. ఇవాళ అమాయకుడైన నా భర్తని కావాలని ఇక్కడ కూర్చోబెట్టి జూదంలో గెలుచుకున్నారు. ఆ తర్వాత నన్ను పందెంగా పెట్టడానికి అంగీకరింప చేశారు మీరందరూ మా భర్తని. చూడండి ఆవిడ మాట. ఎక్కడ భర్తని నింద చేయలేదండి ఆవిడ. చూడండి ఎక్కడ. తిష్టంతి చేమే కురవస్సభామాం ఈశా సుతానాంచ తథా స్నుషాణాం. కొడుకులు, కోడళ్ళు, మీ అందరికీ కొడుకులు ఉన్నారుగా, కోడళ్ళు ఉన్నారుగా, మనవలు ఉన్నారుగా, బంధువులు ఉన్నారుగా. మీరందరూ తర్కించి చక్కగా ఇది ఆలోచించి సమాధానం చెప్పండి. ఇలా భీష్ముడిలాగా సగం సగం సమాధానాలు వద్దండి. చూడండి, నాశాసభాయత్ర నసంతి వృద్ధ నతే వృద్ధాయేన వదంతి ధర్మం నాసౌ ధర్మో యత్ర నసత్యమస్తి నత్సత్యం యచ్చలేనాను విద్ధం. ఈరోజు మీకు మీరు కొన్ని ధర్మాలు పెట్టుకుని ఇది ఇలా జరిగిందని, మీరు ఓడిపోయారని అబద్ధాన్ని సత్యం కింద చూపిస్తున్నారు బయటికి. నిజానికి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్ను ఓడడం అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కప్పిపుచ్చి దాన్ని సత్యమనే చూపిస్తున్నారు. నిజానికి ధర్మాత్ములు లేని సభ కాదు. న్యాయం చెప్పనివాడు ధర్మాత్ముడు కాడు.
ధర్మాన్ని కూడా ఒక నెపంతో అసత్యాన్ని ధర్మం కింద మార్చి చూపించేటటువంటి ధర్మం ఉందే, అది ధర్మం ఎన్నటికీ కాదు. అంటే అసత్యాన్ని సత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు, అది నిలిచేది కాదండి. ద్రౌపది సభలో ఇలా మాట్లాడుతూ ఉంటే భీముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమీ చెయ్యలేని పరిస్థితి. భవంతి గేహే బంధక్యః కితవానాం యుధిష్ఠిర నతాభిరుత దివ్యంతి దయా చైవాస్థితాస్వపి. జూదగాళ్ల ఇళ్లల్లో కులటలు ఉంటారు. ఆ కులటల్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు జూదాలు ఆడుతూ ఉంటారు, వాళ్ళతో భోగం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి జూదగాళ్ళు కూడా వాళ్ళన్నీ ఓడిపోయినా సరే ఈ కులతలైనటువంటి స్త్రీలని జూదాల్లో పెట్టి ఆడరు. కానీ వాళ్ళకంతటి దయ ఉంటుంది కులతల మీద. కాశ్యోయద్ధనమాహర్షీద్ ద్రవ్యం యశ్చాన్యదుత్తతం. కాశీరాజుకి కానుకిచ్చిన ధనాన్ని, విలువైన ద్రవ్యాలని, రత్నాల్ని, వాహనాల్ని, ధనాన్ని, కవచాల్ని, ఆయుధాల్ని, రాజ్యాన్ని, నిన్ను మమ్ము శత్రువుల జూదంలో గెలుచుకున్నారు, ఏమీ పర్వాలేదు. కానీ నాకు ఏమీ కోపం రాలేదన్నయ్య. ఈ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని నేను మాత్రం సహించలేకపోతున్నాను అన్నాడు. ఇది నువ్వు హద్దు మీరావేమో అనిపిస్తోందన్నాడు. చూడండి, అస్యాకృతే మన్యురయం త్వయి రాజన్నిపాత్యతే బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ. సహదేవ అగ్నిమానయ. బాహుతే, బాహూతే అన్నాడు. ఒరే సహదేవా, అగ్ని తీసుకురారా, ఈ ధర్మరాజు చేతులు కాలుస్తానన్నట్ట. నన్నయ్య భారతంలో ఇలా రాశాడు. నేను మీకు నిన్న ఒక మాట చెప్పి ఉన్నా, ఇదే ధర్మ సందేహం. ధర్మరాజు మీద అర్జునుడి కన్నా భీముడికి చాలా ప్రేమ ఉన్నది. ధర్మజుడి మనసు ఏమిటో, హృదయం ఏమిటో భీముడికి తెలుసు. అలాంటి భీముడి మాట అంటాడండి అన్నగారిని. దీనికి నీలకంఠుడు రాశాడు వ్యాఖ్యానంలో చాలా చక్కగా. భారతం రాసింది వ్యాసుల వారు, నారాయణుడు. దానికి వ్యాఖ్యానం చేయాల్సి వస్తే ఆ శంకరులు వారే వచ్చారు నీలకంఠ పండితుడి కింద. విష్ణు సహస్రనామం చెప్పింది భీష్ముల వారు. అక్కడ విష్ణువు యొక్క నామాలకి భాష్యం చెప్పాల్సి వస్తే శంకరాచార్యుల వారి రూపంలో శంకరుడే వచ్చి భాష్యం చెప్పాడు. అందువల్ల శివ విష్ణువులకి అలాంటి అభేదం అనేటటువంటిది, భేదం అనేటటువంటిది ఉండదు. వాళ్ళిద్దరూ అభేద స్వరూపులు. నీలకంఠుడు వ్యాఖ్య రాశాడు. ఏమిటి అంటే, బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ. ఏమిటి బాహూతే? రాజన్ నిపాత్యతే. రాజా నీ ముందు, నిపాత్యతే నీ ముందు నా చేతులు నేను తగలబెట్టుకుంటాను. ఎందుకని అంటే, ఇంతటి బలమైన శరీరం కలిగినటువంటి, కండలు తిరిగినటువంటి చేతులు ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతున్నాయి శత్రువుల్ని. అందువల్ల ఓ ధర్మరాజా, నీ యొక్క ధర్మం నన్ను ఆపేస్తున్నది, నేనేమీ చేయలేకపోతున్నాను. ఒరే సహదేవా, అగ్నిని తీసుకురారా, ధర్మరాజు ఎదురుకుండా, అన్నగారు ఎదురుకుండా నా రెండు చేతులు కాల్చుకుంటారు అన్నట్టు. దీనికి నన్నయ్య గారు నీ చేతులు కాలుస్తానని రాయగానే ఇక నాటకాల్లో, టీవీల్లో, ఇక సినిమాల్లో, ఓహో ఇక నీ చేతులు తుంచి వేస్తా, నీ చేతులు కాల్చి వేస్తా, నీ చేతులు నరికెలా, ఇలా ఎన్నో పుట్టుకొచ్చాయండి నాటకాల్లో. అందువల్ల పురాణాన్ని పరిశోధించి తర్కించి చదవాలి, లేకపోతే పెద్దల దగ్గర వినాలి. దీనివల్ల దుష్ప్రచారాలు పెరిగాయి. భారతం మీద కట్టుకథలు అన్నీ ఇన్ని కావండి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి నా రెండు చేతులు నేను తగలబెట్టుకుంటానన్నాడు. అర్జునుడు అన్నాడు పక్కన, ఒరే నాయనా, ఇటువంటి మాటలు ఎప్పుడూ కూడా నువ్వు ముందు పలకలేదు.
శత్రువులు నీ ధర్మ గౌరవ బుద్ధిని నాశనం చేసినట్లే అనుకుంటున్నాను. నువ్వు ధర్మంగా ఆలోచించే విధానం మర్చిపోతున్నావు. ఇది వరకు మనం శపథం చేసుకున్న మాట నీకు గుర్తుందా అన్నగారు? ఏమిటా శపథం? శత్రువులు కనుక మనల్ని ఆహ్వానిస్తే మనం వచ్చి మన్నించి అగలా వాళ్ళు చెప్పినట్టు చేస్తామని. అది మర్చిపోయావా నువ్వు? గుర్తు చేశాడు. వాళ్ళ కోరిక మీదకు మనం వచ్చి ఇక్కడ జూదం ఆడాం. మనం ధర్మంగా వెళ్తున్నాం, మనకి అది ఎంతో కీర్తినిస్తుంది అన్నాడు. అప్పుడు అంటున్నాడు భీముడు, ఏవమస్మిన్ కృతం విద్యాం యదినాహం ధనంజయ, ఇది క్షాత్రధర్మానికి అనుగుణమే అని నాకు తెలియకపోతే ఈ పాటికే మండే అగ్నిలో నా చేతులు తగలబెట్టుకునేవాడిని అన్నాడు. ఎందుకంటే ఈ ధర్మం ధర్మరాజు గారు పెట్టుకున్నాడు క్షాత్రధర్మంగా. ఎవడు పిలిచినా కాదని అన్నాడు. అది కనుక నాకు తెలియకుండా ఉంటే ఈ వాడికి ఎప్పుడో కాళ్ళు 2 చేతులు తగలబెట్టుకునేవాడిని. అది నాకు తెలుసు కాబట్టి ఇంకా చేతులు నేను తగలబెట్టుకోలేదన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే సభలో వికర్ణుడు లేచాడండి. వాడన్నాడు, వాడికి తెలిసిన ధర్మం వాడు చెప్పాడు, ఇది చాలా తప్పన్నాడు. సభలో పెద్దలెవ్వరూ మాట్లాడట్లేదన్నాడు. ఎవరో ఒకళ్ళు దీనికి సమాధానం చెప్పాలన్నాడు. ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకి సౌభాగ్యవతి ఈ ద్రౌపది పదే పదే చేసిన ప్రశ్నకి విచారించి సమాధానం చెప్పండి, అప్పుడు ఎవరి పక్షం వైపు ఉన్నారో తెలిసిపోతుందన్నాడు. ఎవడు ఈ వికర్ణుడు? వీడు కౌరవులలో 100 మందిలో వీడు ఒకడండి, దుర్యోధనుడు సోదరుడు. వీళ్ళు చాలా నాటకాల్లో ఏం చేశారంటే ఈ వికర్ణుడిని కర్ణుడి యొక్క కొడుకు కింద మార్చారు. కర్ణుడి కొడుకు వికర్ణుడైతే వికర్ణుడి కొడుకు గోకర్ణుడు అవుతాడా? నామాన్ని బట్టి చెప్పకూడదండి వ్యవహారం అక్కడ. వాడి పేరు వికర్ణుడు, వాడు కౌరవులలో ఒకడు. ఈ ద్రౌపది ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నాకు తోచింది నేను చెప్తాను సభలో అని లేచాడు. వీడు ధర్మాత్ముడండి. ఏదో వ్యసనం పొందాడు ధర్మరాజు, జూదం ఆడాడు, వ్యసనంలో నిషాలో ఏదో తప్పు చేశాడు, అది ఆ నిషాలో చేసినటువంటి తప్పిదం కాదన్నాడు. వాడి తెలిసింది చెప్పాడు అంటే వాడు ధర్మం వైపు నిలబడ్డాడు వచ్చి. కాబట్టి ద్రౌపది ఇందులో తప్పు లేదు, ద్రౌపది ఓడిపోలేదు అని వాడికి తెలిసినట్లుగా మాట్లాడాడు. ఇలా వికర్ణుడు మాట్లాడుతూ ఉంటే కర్ణుడు లేచాడండి సభలో. ఇప్పుడు వచ్చింది చూడండి. వికర్ణ, ఈ లోకంలో ఎన్నో వస్తువులు విపరీత పరిణామాలనే కల్పిస్తాయి. నీ కంటికి సరిగ్గా కనిపించకపోతే ఏదైనా ఒక దృష్టి దోషం వెళ్ళి చూపించుకో డాక్టర్ గారికి. అరణిలో పుట్టిన అగ్ని ఆ కొయ్య ముక్కనే దహించినట్లుగా ఏ వంశంలో పుట్టినవాడు ఆ వంశాన్నే నాశనం చేస్తాడు, నీలాంటి వాడన్నాడు. దుర్యోధన సోదరా, ధర్మతత్వాన్ని నీవు ఎరగవు, అందుకే మందమతి అయినటువంటి ద్రౌపదిని మనం గెలుచుకోలేదని మాట్లాడుతున్నావని అక్కడ మాట్లాడాడు. చూడండి, వీడు వెంటనే అంటున్నాడు, దుశ్శాసనుడి వైపు తిరిగాడు కర్ణుడు గారు. దుశ్శాసన శుభలోయం వికర్ణం ప్రాజ్ఞవాదిక పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపహరా. ఈ వికర్ణుడు బాలుడు, వీడికి ఏమీ తెలియదు. వీడిని అనవసరంగా సభలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రే దుశ్శాసన, అసలు వీడిని ఇక్కడి నుంచి గెంటే బయటికి అన్నాడు అని మరో మాట అన్నాడు. చూడండి, వాసాలు ఈ వీడే తీసుకొచ్చాడు మొత్తం బేజం సభ అంతటికీ కూడా. ఏమంటున్నాడు? పాండవానాంచ వాసాంసి అంటే గుడ్డలు, ద్రౌపద్యాశ్చాప్యుపాహర, అసలు ముందు ఆ ద్రౌపది గుడ్డలన్నీ ఓడబేకరా అన్నట్టు. ద్రౌపదీ వస్త్రాపహరణానికి మొట్టమొదట బీజం వేసిన వాడు కర్ణుడండి, గుర్తుపెట్టుకోండి. ఇంత విలనగాన్ని తీసుకొచ్చి మనం దాన వీణ సూర కర్ణ అంటే కుదురుతుందా? యుద్ధంలో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ,
ఎరా ఆ రోజు ద్రౌపదిని గుడ్డలు ఊడదీయమన్నప్పుడు రాలేదా ఈ గుర్తు? ఆగవయ్యా అర్జున, వస్తాను, రథం ఎత్తుతానంటున్నాడు. ఇప్పుడు గుర్తు రాలేదా నీకు? అప్పుడు పసిబాలుణ్ణి వెన్ను దెబ్బ వేసి చంపించారే మీరందరూ కలిసి. ఇది ఎక్కడి న్యాయం రా? అప్పుడు తెలియని న్యాయాలు ఇప్పుడు నీకు న్యాయం ధర్మం గుర్తొచ్చాయా? అర్జున, ఇలాంటి అధర్మాత్ములకు అధర్మంగా చంపచ్చు, తప్పులేదు, కొట్టమన్నాడు బాణం. ఎవడికి చేసుకున్నది చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా ఇది. వీడు చెప్పింది వేదం దుర్యోధనుడి గారికి. లాగేరా చేరన్నాడు వెంటనే. దీనికి ఎవరూ సమాధానం చెప్పక్కర్లేదు, నువ్వు నీ పని కాని అన్నాడు దుశ్శాసనం. వాడు చూడండి, తశ్రుత్వా పాండవా సర్వే స్వానివాసాంసి భారత. పాండవులందరూ కూడా ఈ మాట వినగానే వాళ్ళ ఉత్తరీయాలు తీసి కింద వాడేశారు. ఎందుకని అంటే ఇంకా ఆ పరువు ఈ ఉత్తరీయం ఒంటి మీద ఉందంటే గౌరవం ఉన్నట్లు లెక్క. దాన్ని తీసి కింద వాడేశారు వాళ్ళు. దుశ్శాసనుడు బలాత్కారంగా సభ మధ్యలో ద్రౌపది వస్త్రాలను పట్టుకుని కొమ్ముని లాగడానికి ప్రారంభం చేస్తున్నాడు. ఆ కృష్ణ మానే వసనే ద్రౌపద్యా ఆశ్చింతితో హరి. వస్త్రాలు లాగుతూ ఉంటే ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి స్మరించింది. ఎలాంటి దారుణమైన దుశ్చర్య చూడండి ఇది. ఒక ధర్మపత్నిని, పతివ్రత స్త్రీని కావాలని సభలోకి ఈడ్చుకొచ్చి ఏకవస్త్ర రజస్వల అయోనిజ అయినటువంటి ఈ యొక్క ద్రౌపదిని ఈ రోజు ఇంతటి పరాభవం చేస్తున్నారు. ఒక్కడు మాట్లాడట్లేదు సభలో. వంచారు ధర్మరాజుని. ధర్మ దేవత, ధర్మస్వరూపుడు ధర్మరాజు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. సొంత భార్యని నలుగురి మధ్యలో సభలోకి లాక్కుని వచ్చి పైట కొంగు పట్టుకుని గుడ్డలు ఊడదీస్తూ ఉంటే ఏ రాజపుత్రుడు ఊరుకోగలండి? ఆ బాధ మనసులో ఉన్నా నిలదొక్కున్నాడు, ధర్మానికి కట్టుబడ్డాడు ధర్మరాజు. అక్కడ అవి ఒక వీర భారత కులాంగన కంటి కమోష్ట భాష్ప బిందువుల్ దరిత్రిపై కురియు దుర్భర దుస్సహ దుర్దినమ్ములు. ఒక కవంటాడు, అవి 10 మందిలోన ఒక మహాసతి పైట చరంగు బట్టి ధర్మము దిగద్రావి రక్కసి ప్రభుత్వములాగిన దుర్నిమిత్తముల్. ఎలాంటి దారుణమైనటువంటి చర్య ఇది! అది పాంచాలి పటాచలాపహరణమ్మా కాదు, తత్కౌరవాంత్య దిన ప్రేతాపటాంచలాపహరణమ్మే 100కి 100 రూపాయలది వేణీగ్రహణం అంటే వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణీగ్రహణముగాక భవితవ్యం ఎంత దుర్లంఘమో. ద్రౌపది కొంగు పట్టుకుంటే ఇలాగా దుశ్శాసనుడు, అది ఎలా కనిపిస్తోంది అని పాణిగ్రహణం కింద కనిపిస్తోందిట, చేతిలో చెయ్యేసి పట్టుకున్నట్టు. ఏమిటి పాణిగ్రహం అంటే అంటున్నారు, కవి యొక్క చమత్కారం అండి. మృత్యుదేవతా పాణిగ్రహణం చేశారు కౌరవులందరూ అని. వికట నృత్య మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణముగాక. మరి ఇంకేమిటది? మృత్యుదేవతతో ప్రాణిగ్రహణం చేసినట్టే లెక్క. మామూలు స్త్రీ ఆవిడ, పరమపాతివ్రత ధర్మవ్రతి. చూడండి, ప్రార్థించింది. ఎవ్వరూ తనని కాపాడేవాళ్ళు లేరని తెలుసుకుంది. కష్ట సమయాల్లో కష్టాలు పాలవుతున్నప్పుడు, మనిషికి కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నప్పుడు కాపాడేవాడు ఒక్కడేనండి, గుర్తుపెట్టుకోండి. లావక్కింతయు లేదు ధైర్యము విలోలమయ్యే ప్రాణములు మూర్ఛ వచ్చే శ్రమమయ్యడిన్ తనువుండెస్సన్ నీవే తప్ప ఇతప్పరం మెరుగా మన్నింపదగుందీరునిన్ రావే ఈశ్వర
కామమే వరద సంరక్షింపు భద్రాత్మక. గజేంద్రుడు ప్రార్థించాడు పరమాత్మని. ఎక్కడో వైకుంఠంలో ఉన్నారు స్వామి. అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబుదాపల వనాంత కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల పాహి నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరవ్వి అయి. కుయ్యి అందిటండి, కుయ్యాలించి అన్నాడు. అంటే ఏమిటి? ఆ ఆర్తితో పిలిచింది స్వామిని అక్కడ. ఇదే చేస్తోంది ఇక్కడ ద్రౌపది. జ్ఞాతం మయా వశిష్ఠేన పురాగీతం మహాత్మన మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. పూర్వం వశిష్ఠుల వారు ఒక మాట చెప్పారు. ఏమిటా మాట? ఎవరికైనా ఆపద కలిగినప్పుడు భగవంతుడైన హరిని స్మరించాలి మనసులో. అలా స్మరిస్తే ఏం జరుగుతుంది? ఆ ఆపన్న ప్రసన్నుడైనటువంటి పరమాత్మ తప్పకుండా ఏదో రూపంలో అనుగ్రహిస్తాడు. మనసు పెట్టి ప్రార్థన చెయ్యాలి, గజేంద్రుడిలాగా, ద్రౌపదిలాగా. అందుకునే ఎటువంటి సమయంలోనైనా ఆపదలలో భగవంతుణ్ణి తలుచుకుని కృతకృత్యులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడదే కోవలకి చెందిందండి. గోవిందేతి సమాభాష్య కృష్ణేతి చ పునః మనసా చింతయామాస దేవం నారాయణ ప్రభుం. మనసారా ప్రార్థించింది నారాయణుడు. అపస్వభయదం కృష్ణం లోకానాం ప్రతి ప్రతి ప్రపితామహం. గోవింద కృష్ణ అంటూ మాటి మాటికి పిలుస్తూ ద్రౌపది లోక పితామహుడైనటువంటి నారాయణుణ్ణి ఒక్కసారి అభయప్రదాత అయినటువంటి కృష్ణుణ్ణి మనసారా స్మరించింది. ఎలా స్మరించింది? గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియ కౌరవై పరిభూతా మాం కిన్న జానాసి కేశవ. హే నాథ, హే రమానాథ, వ్రజనాథ, ఆర్తినాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన. గోవింద ద్వారకావాస కృష్ణ గోపీజన ప్రియ కేశవ, కౌరవులు పరాభిస్తున్నారు, నన్ను గుర్తించట్లేదు నువ్వు నన్ను. ప్రభో రమావల్లభ, వ్రజనాథ, ఆర్తినాశక, నన్ను అనుగ్రహించు, ఉద్ధరించు, కాపాడు. కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మన్ విశ్వభవన ప్రసన్నాం పాహి గోవింద కురుమధ్యేవ సీరదం. ఆవిడే చెప్పిందండి రెండు మాటలు. ఏమిటవి? విశ్వాత్మన్ విశ్వభావన. విశ్వానికంతటికీ ఆత్మవి నువ్వు, విశ్వానికంతటికీ భావనవి నువ్వు. విశ్వాత్మన్ విశ్వభావన అంటే ఏమిటర్థం? మనకి చెప్పిందండి రెండు విషయాలు పరమాత్మ గురించి ద్రౌపది. ఇక్కడ పరమాత్మకి రెండు శక్తులు ఉంటాయని చెప్పాను మీకు. ఒకటి మాధుర్యాధిష్టాత్రీ శక్తి, రెండు ఐశ్వర్యాధిష్టాత్రీ శక్తి. ఈ మాధుర్యాధిష్టాత్రీ శక్తి ఉన్నదే, ఈ మాధుర్యాధిష్టాత్రీ శక్తితో కనుక పరమాత్మని పిలిస్తే, కొలిస్తే ఆయన వెంటనే కదులుతాటే. ఇది చాలా శక్తివంతమైనటువంటి. ఇత్యం స్మృత్య స్మృత్య కృష్ణాంశ హరిం త్రిభువనేశ్వరం ప్రారుధ దుఃఖితారాజన్ ముఖమాశ్చాధ్య భావిని. ఈ విధంగా హరి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి స్మరించి ఆ ద్రౌపది ముఖాన్ని కప్పుకుని బాధతో రోధించడం మొదలుపెట్టింది. యాజ్ఞసేన్యావజశ్రుత్వా కృష్ణో గహ్వరితో అభవత్ త్యక్త్వా శయ్యా ఆసనం పద్యాం కృపాళు కృపయాభ్యగతు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి కృపాళువై తాను పడుకున్నటువంటి అంపశయ్య మీద, అక్కడ
అక్కడ పడుకున్నటువంటి శయ్య మీద ఆయనకి కళ్ళం పడి నీళ్ళు వచ్చాయి. ఇది చూడండి ఎంత గొప్ప విచిత్రం. ఆ మెత్తటి హంసతూలికా తల్పం మీద సత్యభామ కాళ్ళు ఒత్తుతూ ఉండగా నిద్రిస్తున్నారు స్వామి అక్కడ. అలా నిద్రిస్తూ ఉండగా ఒక్కసారి కళ్ళంబట నీళ్ళు వచ్చాయిట స్వామి. అక్కడ ద్రౌపది బాధపడుతుంటే ఇక్కడ కృష్ణ పరమాత్మకి కళ్ళంబట నీళ్ళు వచ్చాయి. చూడండి, కృష్ణంచ విష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని త్రాయాణ విక్రోశత యాజ్ఞసేని తతస్తు ధర్మోంతరితో మహాత్మా. యాజ్ఞసేని పిలుపు విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి ఒక్కసారి కిన్నుడై ఆ శయ్య మీద నుంచి లేచి వేగంగా వచ్చాట ముందరికి పరిగెత్తుకుంటూ. ఏమిచ్చాడు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాడా ఆవిడ్ని, లేకపోతే ఏం అనుగ్రహం అయిన ఆవిడికి వచ్చింది అంటే ఈ పురుషోత్తముడు కోపాన్ని పొంది ధర్మరూపుడై ఆ మహాత్ముడు అదృశ్యుడై సుందర వస్త్రముల రూపంలో ద్రౌపదిని ఆచ్ఛాదన చేశాడు. రెండే కోరుకుంది, విశ్వాత్మ విశ్వభావన. నువ్వు నన్ను రక్షించాలి అనుకుంటే అనేక వస్త్రాలైనా ఇవి వీడు లాగుతున్నాడు, లేదా ఈ దుర్బుద్ధుల యొక్క మనసు ఈ విధంగా మారకుండా అయినా చెయ్యి. ఈ రెండు నువ్వు చేయగలవు. ఇందులో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చేయమని. అయితే ఈవిడ కోరుకున్నంత మాత్రాన భగవంతుడు ఇస్తాడా అంటే ఏది ఇచ్చింది భగవంతుడు ఇవ్వలేదు. అక్కడ ఇచ్చినది ఏమిటి? ఆవిడ యొక్క ధర్మమే. అంతటి రాజసభలో తన భార్యని పణంగా పెట్టినా ఏ రాజకుమారుడు పెడతాడయ్యా? అనుపమ దైవయోగగతుడయ్యో, దైవం అటువైపు నా భర్తని నడిపించింది కానీ తన బుద్ధితో చేసిన పని మాత్రం అది కాదు. అదే చెప్పింది. అనుపమ దైవయోగ హతుడయ్యు అవశ్యము ధర్మ సంపదనరుడగాక ధర్మరాజు ధన్యుడు ధర్మపదంబు తప్పద్రొక్కునే. ఈ మాట అనగలిగిందండి ద్రౌపది. అలా అంది కాబట్టి ఆవిడ ధర్మం నిలబడి, ఆవిడ ధర్మం ఉన్నది కాబట్టి ఆవిడ దగ్గర ఆయన వస్త్రాలు ఇచ్చాడు. వెంటనే ఇలా లాగుతున్నాడు పట్టుకుని. ఆవిడ లాగుగానే పరమాత్మని ప్రార్థించగానే ఆవిడ ఉన్న శక్తి అంతా కూడా ప్రయత్నం చేసింది. అయినా ఆవిడ శక్తి సరిపోలేదు. వీడు బలవంతంగా లాగాడు. లాగే కొద్దీ వస్తున్నాయి వస్త్రాలు అందరూ. ఆశ్చర్యపోయారు సభాసదులందరూ కూడా. దీనికి మళ్ళీ ఇంకో కాకమ్మ కథ మహాభారతంలో. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ చెరుకు ముక్క తింటున్నారట. తింటున్నప్పుడు ఆయన వేలు కాస్త తెగింది. తెగగానే సత్యభామ రుక్మిణి వీళ్ళందరూ పాత గుడ్డల కోసం పరిగెత్తారట. అప్పుడు వెంటనే మొకమల్ గొప్పదైన బెనారస్ పట్టు చీర కట్టుకున్నటువంటి ద్రౌపది దాన్ని టపిక్కని తీర్పి దాన్ని వెంటనే శ్రీకృష్ణుడి చేతికి కట్టేసింది. అది గుర్తు పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు వస్త్రం రూపంలో వస్త్రం ఇచ్చాడు అని. ఇంతకన్నా ఇంకా వస్త్రానికి వస్త్రాలు ఇచ్చారు అంటే ఇక మనం ఏది సమర్పిస్తే అదే మనకు వస్తాయి వెనక్కి. అది పెట్టుకోవడం కాదండి. పరమాత్మ పెట్టుకున్నది ఏమిటి అంటే ఆవిడ ధర్మాన్ని చూసి ఇచ్చాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ దగ్గర ధర్మం లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? నీ దగ్గర ధర్మం ఉంది కాబట్టి దానికి తగిన ప్రతిఫలాన్ని అడగగానే ఇచ్చాడు ఆయన. ఆయనకి ఇవ్వడానికి అది స్కోప్ ఉంటుంది. అప్పుడు ధర్మంతో ప్రార్థించింది అమ్మవారు. చూడండి ఇక్కడ గొప్పదైనటువంటి విశేషం. ఎలా ఉన్నాయిట ఈ చీరలన్నీ అని. నానారాగ విరాగాణి వసనాజ్ఞధవై ప్రభో. చిత్ర విచిత్ర వర్ణాలతో ఉన్నాయిటండి. జరి అంచుతో, పట్టు వస్త్రాలతో, ఎంబ్రాయిడరీ విధానాలతో
ఒక డిజైన్ వస్తే మరి ఇంకో అలాంటి డిజైన్ కాకుండా వస్తోందిట లాగే కొద్దీ చీరలు. విచిత్ర భారతం అని ఒక భారతం ఉన్నది. అందులో ఒక రాసిన ఆయన ఒక మాట అంటాడు, ఇన్ని చీరలు వస్తూ ఉంటే ఇలాంటి చీరలు మా దగ్గర ఎక్కడా లేవని కౌరవుల భార్యలందరూ వచ్చి కూర్చుని ఏరుకున్నారట, మాకు ఈ చీర కావాలి ఆ చీర కావాలి. ఏరుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి హాయిగా ఈ చీరలన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకుని మంచి చీరలన్నీ వాళ్ళు తెచ్చుకున్న చీరలన్నీ కట్టుకుని ముస్తాబై బొట్లు పెట్టుకుని వచ్చి కూర్చున్నారు సింహాసనాల మీద. ఈ చీరలన్నీ లాగేయడం అయిపోయిన తర్వాత ఈ చీరలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయాయి. అంటే వీళ్ళ మీద ఒంటి మీద ఉన్న కట్టుకొచ్చిన చీరలతో సహా. అంటే అసలు ద్రౌపది వస్త్రాభరణం ద్రౌపదికి కాదు కౌరవుల భార్యకే అయిందని తమాషాగా చెప్పాడండి విచిత్ర భారతంలో ఆయన. కాబట్టి అది తమాషాకి చెప్పిన మాట. అయితే పరమాత్మ యొక్క ప్రభావంతో అన్ని వస్త్రాలు కనిపించాయి ఒక్కసారిగా. వీడు లాగలేక అలసిపోయాడు. అలసిపోయి ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల వంచుకుని వెళ్ళి కూర్చున్నాడు సింహాసనంలో. భీముడు లేచాడు పైకి, అంటున్నాడు, కురు వృద్ధుల్ కురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచుచుండన్ మధోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ మదించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జర ముర్వీపతి సూచుచుండన్ అని ఆస్వాదించు ఉగ్రాకృతి. వీడు చేసినటువంటి తప్పు మామూలు తప్పు కాదు. నేను ఇప్పుడే శబదం పూనుతున్నానన్నాడు. ఏమిటి? వీడు పాపాత్ముడు, వీడు దుర్మార్గి, వీడిని తప్పకుండా యుద్ధంలో గుండెలు చీల్చి వీడి నెత్తురు నేను త్రాగుతానన్నాడు. ఈ మాట ఆచరించి కనుక నేను చూపించకపోతే నా పూర్వీకులందరూ ఉత్తమ గతులు పొందరన్నాడు. ఇంత గొప్పగా శపథం చేశాడండి సభలో భీముడు లేచి. ద్రౌపది ప్రశ్నకి మాత్రం సమాధానం రాలేదు. ఆవిడ నిలబడింది, ఆక్రోశించింది. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అందులో సభలాసదులందరూ కూడా ఇంత కార్యం జరిగితే అందరూ తిడుతున్నారు ధృతరాష్ట్రుడు. తతో బాహు సముశ్రిత్వ నివార్యత సభాసదః. అప్పుడు విదురుడు చేతులు పైకెత్తి సభాసదులందరినీ కూడా హత్య చేశాట. అలా నిందించద్దు, అందరూ ఆగండి అన్నారు అని ధర్మజ్ఞుడై సభలో నిలిచి ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్తే అసత్య ఫలితాన్ని పూర్తిగా తప్పకుండా అనుభవిస్తాడు. ధర్మం తెలిసిన వాడు ధర్మమే మాట్లాడాలి సభలో. ఎవ్వరూ ఇక్కడ మాట్లాడటం లేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే వాడు తనవాడైనా పగవాడు అవతలవాడైనా ధర్మం దగ్గర మాత్రం మావాడు పైవాడు అనే భావన అనేటటువంటిది పనికి రాదన్నాడు విదురుడు. దీనికి ఒక కథ చెప్పాడండి. పూర్వం విరోచనుడి యొక్క కుమారుడైనటువంటి వాడు, ఆ విరోచనుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు. ఆ విరోచనుడికి సుధన్వుడు అనేటటువంటి అంగీరసుడి యొక్క కుమారుడు సుధన్వుడు. వాళ్ళిద్దరికీ మాట వచ్చింది. ఆసనం మీద కూర్చున్నారు. ఇద్దరు ఒక అమ్మాయినే ప్రేమించారు. ఆసనం మీద కూర్చున్నాడు ఈ యొక్క విరోచనుడు. వీడొచ్చి లేవమన్నాడు సుధన్వుడు. నేను బ్రాహ్మణుణ్ణిరా, నాకు గౌరవం ఇవ్వాలి, నువ్వు క్షత్రియుడివి, మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలన్నాడు. ఇదెక్కడి న్యాయం అన్నాడు విరోచనుడు. అప్పుడు ఇద్దరూ కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళారు, ప్రహ్లాదుడి దగ్గర. ప్రహ్లాదుని చెప్పమన్నాడు ధర్మం. మా తండ్రి, మా తాత అందరూ కూడా నువ్వు సేవించావా లేదా? బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలా లేదా? సభయందు ఇవ్వాలన్నాడు. నా కొడుకే కదా అని చెప్పి వాడు ఎక్కువ నువ్వు తక్కువ అని మాట్లాడకుండా విరోచనుడిదే తప్పని ఒప్పుకున్నాడు తన యొక్క తండ్రి అయినటువంటి ప్రహ్లాదు. ధర్మం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నా కొడుకు పైవాడు అనే భావన లేకుండా ధర్మాన్ని ధర్మంగానే చెప్పాలయ్యా.
ఇక్కడ అలా చెప్పట్లేదు ఎవరు కూడా అన్నాడు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే ద్రౌపది చాలా బాధపడి ఒక మాట అంది సభలో అందరినీ ఉద్దేశించి. స్వయంవరే యాస్మిన్ రూపై దృష్ట రంగే సమాగతై న దృష్ట పూర్వ తాన్యత్ర సాహ మధ్య సభాంగత. స్వయంవరం సమయంలో రాజులందరూ కూడా రంగస్థలంలో నన్ను చూశారు. మరెక్కడా నేను ఇతరులకు ఎవరికి కంటికి కనిపించలేదు ఇప్పటిదాకా. అటువంటి నేను ఈరోజు సభలోకి రజస్వలనై లాగబడ్డాను. రాజభవనంలో ఉన్న నన్ను గాలి సూర్యుడు కూడా చూడలేదు ఎప్పుడూ కూడా. ఇటువంటి నేను ఈరోజు సభా మధ్యంలో జన సమూహంలో అందరికీ కనిపించాల్సి వచ్చింది. ఈ దురాత్ముడు నన్ను తాకాడు చేతితో. స్త్రీని, పతివ్రతను, కళ్యాణిని అయిన నన్ను సభా మధ్యంలోకి ఈడ్చి రాబడి, ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి మరి ఏది ఉంటుంది స్త్రీకి? ఇక్కడ ఉన్న రాజుల యొక్క ధర్మం ఏమైందని అడిగిందందరినీ. ధర్మపరాయణైనటువంటి స్త్రీని పూర్వం ఎప్పుడూ సభలోకి ఎవరు తీసుకువచ్చేవారు కాదు. కౌరవులలో ఈ సనాతన ధర్మం అనేటటువంటిది నశించిపోయింది. పాండవులకు భార్యనై, దృష్టద్యుమ్నుడి యొక్క సోదరినై, శ్రీకృష్ణుడికి సఖినై ఈ రాజసభాభవనంలోకి నేను ఈడ్చబడ్డాను ఈరోజు. ఈయన ప్రతిఫలాన్ని కౌరవులు అనుభవిస్తారు. చూడండి, నేను యుధిష్ఠిరుడి యొక్క ధర్మపత్ని, క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి, నేను దాసినా అదాసినా మీరు చెప్పండి, నేను చేస్తానని సభలో అందరూ ఎదురుకుంటా. మళ్ళీ భీష్ముడు లేచాడు. ఏది గందరగోళంగా ఉందమ్మా, మేము చెప్పే పరిస్థితి కాదు అనే విధంగా మాట్లాడాడు. మాట్లాడితే దుర్యోధనుడు లేచాడండి సభలో. పాంచాలి, నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు లేదని ఈ పెద్దల సమక్షంలో నీ భర్తల్ని ఒక్కసారి చెప్పము. లేచి ఎవరినైనా ఐదుగురిని ధర్మరాజు తప్పు చేశాడని చెప్పమని ఏ ఒక్కరినైనా సరే లేచి, అప్పుడు నీకు దాస్య విముక్తి కలిగిస్తారు. నీ భర్త ఏమీ తప్పు చేయలేదు. మేము ఎప్పుడూ కూడా ధర్మం వైపే నడుస్తాం. ధర్మం వైపు మేము నడిచాం కాబట్టే నీ భర్త నిన్ను పణంగా పెట్టాల్సి వచ్చింది. అదేం తప్పు కాదన్నాడు. కాబట్టే మీ ఆయన మాట్లాడట్లేదు సభలో అన్నాడు ద్రౌపది. నిన్ను పణంగా పెట్టడానికి తనకి అధికారం ఉందో లేదో ఈ సభలో అందరితో తన్నే చెప్పమా, అప్పుడు నువ్వు దాసివో కాదో నిర్ణయిస్తానన్నా. ఈ సభలో కౌరవులందరూ నీ గురించే బాధపడుతున్నారు. నీ భర్తల పరిస్థితిని గమనించి నీ ప్రశ్నకు ఉన్నట్లుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి అలా అయిందన్న. ఈ మాటలన్నీ కూడా విని కౌరవ సభలో ఇతర రాజులు కూడా చీ అని చేదరించుకున్నారట. కొందరు శభాష్ అన్నారట. పెద్ద కోలాహలం రేగింది సమంతాకు. ధర్మరాజు ఏం మాట్లాడతాడో సభలో అని అందరూ చూస్తున్నారట. భీమసేనుడు అంటున్నాడు, నాకు పితృ సమానుడైనటువంటి ధర్మరాజు మా యజమాని కనుక కాకపోతే మేము ఈ కౌరవుల యొక్క అత్యాచారాన్ని సహించే వాళ్ళమే కాదన్నాడు. ఈ మాటలన్నింటినీ మేము సహించే వాళ్ళం కాదన్నాడు. వీళ్ళని ఈ పాటికే తుద ముట్టించేవాడిని అన్నాడు. ఈలోపు కర్ణుడిగాడు లేచాడు. వీడంటాడు, ద్రౌపది దాసుడు పుత్రుడు స్వతంత్రం లేనటువంటి స్త్రీ, ఈ ముగ్గురు కూడా నిర్ధనులే, ధనం లేని వాళ్ళే. ఐశ్వర్యభ్రష్టుడైన దాసుడిని భార్య మీద, అతడి సంపద మీద ఆ దాసుడి యజమానికి అధికారం ఉంటుందన్నాడు. మీ భర్త దాసుడయ్యాడు, ధనాన్ని కోల్పోయాడు, ఇప్పుడు అతడి మీద నీ మీద కూడా మాకు అధికారం ఉంటుందన్నాడు కర్ణుడు. దుర్యోధనుడి పరివారంలో చేరి వారి భార్యలకు సేవలు చేస్తూ ఉండమన్నాడు.
ఇక నీకు మిగిలింది ఇదే అన్నాడు. అందుకే నిన్ను ఆదేశిస్తున్నా అన్నాడు. ఇక నీకు సమస్త ధార్తరాష్ట్రులందరూ కూడా, ఈ కౌరవులందరూ కూడా యజమానులు కానీ పాండవులు కాదు సుమా. కౌరవులు ఏది చెప్తే అది చెయ్యి. గౌర్ 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 అన్నాడండి 3 సార్లు. అంటే పశువా 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 అని. అంటే ఏమిటి వాడి ఉద్దేశం? పశువుకి ఒక భర్త ఉండడు, నానా భర్తలు ఉంటారు. నీకు ఇప్పుడు 5 కాదు 100 మంది దొరికారు, ఆనందించమన్నాడు. ఇది వీరు కర్ణుడి గాడి క్యారెక్టర్ అండి. గుర్తు చేసుకోండి, మనసులో పెట్టుకోండి. గమ్ముని సినిమాలు చూసి మోసపోకండి. వెంటనే మరొకరి భర్తగా నువ్వు ఎవరికి కావాలనుంటే వాళ్ళని భర్తలుగా ఎంచుకోమన్నాడు. జూదం ద్వారా మరలా నువ్వు దాసీ అయ్యే పరిస్థితి నీకు రాదు. వీళ్ళని భర్తగా పొందితే అప్పుడు నువ్వు దాసీగా ఉండక్కర్లేదన్నాడు. భర్తల యందు స్వేచ్ఛగా ప్రవర్తించడం నీలాంటి వాళ్ళకి తప్పేమీ కాదన్నాడు. దాస్యంలో స్వేచ్ఛ ఉంటుందన్నాడు. కాబట్టి నీకు దాస్యమే మంచిదన్నాడు. ఒక రకంగా ఇన్ని మాటలు మాట్లాడేటి. ఇలా మాట్లాడుతూ ఉంటే భీమసేనుడు మళ్ళీ మాట్లాడాడు. ఏమని? సూతపుత్రుడైనటువంటి కర్ణుడి మీద నాకు కోపం లేదన్నట్ట. ఎందుకని? దాసధర్మం మేరకు కర్ణుడు మాట్లాడుతున్నాడు. వాడి దాసుడు కాబట్టి వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు చేయించిందంతా దుర్యోధనుడు గాడు, దుశ్శాసనుడిగా. ద్రౌపదిని పణంగా పెట్టి నువ్వు జూదం అనేటటువంటిది ఆడకుండా ఉంటే మన శత్రువులు ఇలా ఇప్పుడు మాట్లాడేవారా అని అన్నగారి వైపు తిరిగి అన్నట్ట ధర్మరాజు కేసి. భీమసేనుడి యొక్క మాటలు విన్నాడండి దుర్యోధనుడు దూరం నుంచి. వాడేమంటున్నాడండి, వీడిని ఇంకా రెచ్చగొట్టాలి భీమసేనుడు అనుకుంటున్నట్ట. అనుకుని ఇలా ద్రౌపది కేసి తిరిగి పిలిచి ద్రౌపదిని తన యొక్క పంచిని ఇలా పైకెత్తి ఎడమ తొడని కనిపించేలాగా చూపించాట. రా వచ్చి కూర్చో తొడ మీదని. చూడండి ఎంత దారుణమైనటువంటి స్థితో ఇది. అమ్ముదితన్ విభీత హరిణాక్షి కలాప విభాసి కేసరంబునన్న నొప్పుదాని తన రమ్య పృథూరతలంబు నొప్పగా రమ్మని సన్నసేసే ధృతరాష్ట్రనుతాగ్రుజుడు దాని దూరం మన చూపి కౌరవ కురాంగ మృగేంద్రుడు అల్కతో సైగ చేశాటరా వచ్చి కూర్చోనా తొడ మీద అని. దూరం నుంచి ఎందుకు? భీముడు గారు చూస్తున్నాడు వాడిని రెచ్చగొట్టడానికి, వీడి అహంకారాన్ని చూపించుకోవడానికి. ఆ రోజు మయసభలో నన్ను చూసి నవ్వాడు, వీడికి తగిన గుణపాఠం చూపించాలని అది గుర్తు పెట్టుకుని ఇక్కడ కావాలని ఇతడి భార్యని ఇలా అవమానిస్తున్నారు. వెంటనే లేచాడు భీముడు, గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి అంబోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గధాభిఘాత విఘ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్ర రణాంతరమునం. వీడిని నా యొక్క గద చేత వీడి తొడగలు 2 కూడా విరక్కొడతానన్నాడు. యుద్ధంలో శపథం చేశాడు. అలా కనుక నేను చెయ్యకపోతే నేను పుణ్యలోకాలని పొందనన్నాడు. దుశ్శాసనుడి గాడి రొమ్ము పగులుస్తానన్నాడు, వెచ్చనెత్తులు తాగుతారన్నాడు. ఇక్కడ దుర్యోధనుడి గాడి తొడలు విరగొడతానన్నాడు. నిజానికి యుద్ధంలో బైలాస్లో తొడల భాగంలో కొట్టడం చాలా అన్యాయం ఉంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం ఇది. అందువల్ల వీడి చేత ప్రతిజ్ఞ రూపంలో చేయించాడు ఇక్కడే భీముడి చేత. ఏ తొడైతే చూపించాడో ద్రౌపదిని తీసుకొచ్చి కూర్చోమనడానికి ఆ తొడని విరక్కొడతానని శపథం చేశాడు. ఎందుకు చేయించింది? కృష్ణయ్య. ఎందుకంటే వాడు ఏ అధర్మాన్నైతే అధర్మంగా చేశాడో ఆ అధర్మాన్ని అధర్మంతోనే గెలవాలి. బలరాముడు బాధపడ్డాడు, ఇలా కొట్టి చంపారు నా శిష్యుణ్ణి అన్యాయంగా. అప్పుడు చెప్పాడు ఏది అన్యాయం కాదని. ఎన్ని అన్యాయాలు జరిగాయి నీకు తెలీదా? ఏదో సర్ది చెప్తావులే నువ్వని కోపంగా వెళ్ళిపోయాడు వెనక్కి.
వీడు భీమసేనుడు తన కాలుతో 3 సార్లు తన్నాడండి చచ్చిపోయి పడి ఉన్న శవాన్ని ఆ దుర్యోధనుడి గారి తల మీద. 2 సార్లు తన్నిన తర్వాత 3వసారి తన్నుతూ ఉంటే ఆపమన్నట్టు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, ఏవయ్యా నువ్వు 2 సార్లు తన్నినప్పుడు ఏం అడగలేదు, 3వసారి తన్నినప్పుడు ఎందుకు అడిగావు అని. అంటే అప్పుడు అన్నట్ట, వాడే ఎన్నో కష్టాలు పడ్డాడు, వాడినే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, వాడి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని పోనీ తన్నిచ్చాను, నేను కూడా అందుకనే మాట్లాడకుండా ఊరుకున్నాను అన్నట్టు ఈయన మోసగాడే శ్రీకృష్ణుడు కూడా. కాబట్టి వీళ్ళు ఇంత దారుణమైన చర్యలు చేశారు కాబట్టి వాళ్ళు ఆ ఫలితాలు అనుభవించక తప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా జరుగుతూ ఉంటే విదురుడు లేచాడు సభలో. మళ్ళీ అధికారం లేనివాడు పణంగా పెట్టిన ధనాన్ని గెలిచినా ఓడినా అది కలలోని గెలుపు ఓటముల కిందే లెక్క, కానీ అది నిజం కాదన్నాడు. ఒక్కడే మాట్లాడాడండి ద్రౌపది ప్రశ్నకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళం ఒక్క విదురుడే, ఎవరు మాట్లాడలేదు. అంటే అధికారం లేనివాడు పెట్టాడు కాబట్టి పణంగా అది కలలో నెరవేరుతుందేమో కానీ నిజంగా నెరవేరదు అన్నాడు. వీళ్ళందరూ కలకంటున్నారు కౌరవులు, నిజానికి వీళ్ళకి అల్ల కుదరదు అన్నాడు. చూడండి, ఇలా జరుగుతూ ఉంటే సభ ధృతరాష్ట్రుడి యజ్ఞశాలలో ఉన్నటువంటి ప్రదేశంలోకి ఒక నక్క వచ్చి గట్టిగా అరిచింది, కూత పెట్టింది. పక్షులన్నీ గట్టిగా రోదన చేసాయి, గాడిదలు గాండ్రించాయి. ఈ ఘోర శబ్దాలన్నీ విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు విన్నారు. విని స్వస్తి స్వస్తి అని పెద్దగా శుభమగుగాక అన్నారు. అంటే ఏమిటి? ఇది కౌరవుల వినాశనానికి కారణము. పరిగెత్తుకుంటూ వెళ్ళి గాంధారి, విదురుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇదేదో కీడును శంకిస్తోందని ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పారు. వాడు సభలోనే ఉన్నాడు. అప్పుడు వీడికి వెలిగింది మైండ్. అప్పటిదాకా వీడు పాపం వీడు ఒరిజినల్ క్యారెక్టర్ అంతా బయట పెట్టుకున్నాడు. ఏమైందిరా విదురా, ఏం జరుగుతుందిరా అని ఎగురుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఇప్పుడు వీడి క్యారెక్టర్ వెంటనే మారిపోతుంది. చూడండి, అతో హి దుర్యోధన మందబుద్ధే, రే మందబుద్ధి దుర్యోధన, నా కడుపున చలముట్టావు నువ్వు అన్నాక అందరూ వినేలాగా. నువ్వు మరణించిన వాడితో సమానం. కురుశ్రేష్ఠులందరూ ఉన్న ఈ సభలో స్త్రీని విశేషించి పాండవ ధర్మపత్నిని అవమానించడం, ఇలాంటి దుర్భాషలాడడం నీకు తగదన్నాడు. ఈ విధంగా పలికి వెంటనే అమ్మవారికేసి తిరిగి, అమ్మ ఏమీ అనుకోకు, నువ్వు నీకు వరం ఇస్తున్నాను తీసుకో అన్నాడు. 3 వరాలు ఇస్తారన్నాడు. నువ్వు నా కోడళ్లలో ఉన్నతమైనటువంటి దాన్ని, ధర్మపరాయణుడు, నీకు ఇష్టమైన వరం కోరుకో అమ్మా అన్నాడు. అప్పుడు ద్రౌపది అడిగింది, నాకు వరం ఇచ్చేటట్లయితే సర్వధర్మాచరణశీలి అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి దాస్య విముక్తిని చేయండి. ఇది మొట్టమొదటి వరం. దానితో నా కుమారుడు ప్రతివింజుడు దాసీ కుమారుడి నుండి తప్పించుకుంటాడు. నా కుమారుడు ఎప్పుడూ దాస్య కుమారుడు కాకూడదు అన్నాడు. తథాస్తు అన్నాడు. ఇప్పటిదాకా గెలుచుకున్నదంతా పోతోందనుకుని బాధపడుతున్నారండి ఈ దుర్యోధనుడు గాడు, శకుని గాడు అందరూ కూడా. ఇక రెండో కోరుకో, నా మనసు ఆనందించింది, నీకు మళ్ళీ ఇంకో వరం ఇవ్వాలనుకుంటున్నా, ఇస్తానన్నా. అయితే సరథే స ధనుష్కాచ భీమసేన ధనంజయ యయౌచ వరయే రాజన్ ఆ దాసాన్ స్వవసానహం. మొత్తం అంతా కూడా ఈ కోరికలో వరంలోనే కోరేసింది. మా వాళ్ళు పోగొట్టుకున్న ధనధాన్యాలతో పాటు అస్త్రాలతో శస్త్రాలతో సహా మిగతా 4 పాండవుల్ని కూడా దాస్య విముక్తులు చేయండి. ఓకే, జీవ జారీ చేసేశాడు ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. ఇంకో వరం కోరుకో అమ్మా అన్నాడు. కోరుకోకూడదంటే ధర్మం కాదు. వైశ్యులకు ఒకటే వరం, క్షత్రియ కాంతకి 2 వరాలు, క్షత్రియుడికి 3 వరాలు, బ్రాహ్మణుడికి 100 వరాలు. ఏమిటి సార్ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు?
బ్రాహ్మణుడికి 100 వరాలు ఇచ్చాడు, క్షత్రియుడికేమో 2 వరాలు ఇచ్చారు. ఏమిటిది అని. వైశ్యుడికి 1 ఇచ్చారు. బిహేవియర్ బట్టి ఉంటుందండి ధర్మశాస్త్రం కూడా. కృతం మానవా ప్రోక్త శ్రేతాయాం దక్షలిఖిత ద్వాపరే శంకులిఖితౌ కలౌ పారాశర స్మృతి. ధర్మశాస్త్రాలు 4 కింద విడదీశారు. యుగాన్ని బట్టి, మనుషుల బట్టి, తత్వాన్ని బట్టి, ధర్మాన్ని దర్శనం చేసిన ఋషులు మనకు అందించారు ఆ శాస్త్రాన్ని. బ్రాహ్మణుణ్ణి పిలిచారా వరం కోరుకో అంటే, ఒక విస్తరి వేస్తే అందులో పప్పు, కూర, నెయ్యి, పచ్చడి, అన్నం, అందులోకి ఆకులోకి సరిపడినంత 100 పదార్థాలు కోరేసుకుని ఒక పూటతో చాలనుకుంటాడు. వాడి బిహేవియర్ అలా ఉంటుందండి. అదే కనుక ఒక్క వరం వైశ్య శిఖామణికి ఇస్తే, నా ముని మనవలు నేను ఆడిస్తూ ఉంటే 7 అంతస్తుల మేడ మీద బంగారపు గిన్నెలో అన్నం కలుపుతూ ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి. వీడి ముని మనవల్ని చూడాలి, వాడు 7 అంతస్తుల మేడ మీద ఉండాలి, వాడికి బంగారు ఆభరణాలన్నీ ఉండాలి. 1,50,000 ఉన్నాయి ఒకే వరంలో. అలాగా క్షత్రియుడికి 2 ఇచ్చారు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, విధానాన్ని బట్టి మార్చారు. కానీ ఋషులు ఏదో ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్లు ఏమీ లేవండి, ఇది తెలుసుకోండి. కాబట్టి నా భర్తలు దాస్యాన్ని పొంది విపత్తులో పడ్డారు, ఇప్పుడు దాని నుండి బయటపడ్డారు, ఇకపై పుణ్యకర్మలతో శుభాలని పొందాలి అని నేను కోరుకుంటున్నాను, నాకు 2 చాలు అని చెప్పి ఆవిడ దాస్య విముక్తిని చేస్తే, అప్పుడు ధర్మరాజు, భీముడు ఇద్దరినీ కూడా శాంతింపజేసి అక్కడ నుంచి ధర్మరాజు శాంతియుక్తాలతో 4 కూడా మాట్లాడి వెనక్కి వెళ్ళి వాళ్ళ రాజ్యానికి బయలుదేరుతున్నారు. ఇలా బయలుదేరుతుంటే వీళ్ళు మళ్ళీ పందెం వేద్దామని కపటంగా కూర్చుని మామ అల్లుడు ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేస్తారు. మళ్ళీ పిలుద్దాం వెళ్ళేలోపే ధర్మరాజు, ఈసారి ఇలాంటివేమీ వద్దు. మరేమిటి, ఒకటే పందెం, ఇంకెన్ని పందాలు అక్కర్లేదు. నెగ్గిన వాళ్ళు రాజ్యభోగాలు అనుభవిస్తారు. ఇక లగ్గని వాడున్నాడే, వాడు కనుక 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతంగా కనుక మనకి దొరకకుండా కనుక కాలక్షేపం చేస్తే, వాడు అలా బయటపడగలిగితే అప్పుడు వాడి రాజ్యం వాడికి అప్పగిస్తాం, లేకపోతే మళ్ళీ 13 సంవత్సరాలు వెళ్ళవలసిందే వెనక్కి. ఇలాంటి రూలు పెడదామన్నారు. ఇలా పిలు, ఈసారి 1 పందెంతో ఓడించచ్చు అన్నారు. దీన్ని అనుజ్యూతము అన్నారండి. ఈ అనుజ్యూతాన్ని ప్రారంభం చేద్దామని అనుకుంటున్నారు. అది రేపన్న రోజున మనం చెప్పుకుని ఈ సభాపర్వాన్నంతటినీ కూడా మనం ముగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళాసాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.